హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం బ్లెజమ్ 7 అంటే సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్‌లోని సెమిస్టర్ 2 అందులోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్' అనేటువంటి లెసన్‌ని మనము స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఫేస్ షీట్‌ని మనం ఇంతకుముందు వీడియోలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, లెట్ అస్ స్టార్ట్ ద లెసన్ 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్'. సో, ఈ వీడియోలో మనం ఈ లెసన్ యొక్క కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్, తర్వాత గ్లోసరీ, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లెట్ అస్ స్టార్ట్ ద లెసన్ 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్'. వీవింగ్ అంటే చేనేత అంటామనమాట. అంటే నేత నేయడం. అంటే బట్టల్ని తయారు చేయడం. బట్టల్ని అల్లడం. దీన్నే మనం వీవింగ్ అనేసి అంటాం. చేనేత అంటే చేతితో నేసేటువంటి దాన్ని చేనేత అంటారు. ఇది ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే కళ. సో, కళలు అంటే డాన్స్ వేయడము, మ్యూజిక్, ఇంకా శిల్పాలు చెక్కడము, అలాగే పాటరీ అంటే మంచి మంచి కుండల పైన అలాంటి వాటిపైన మంచి డిజైన్స్ చేయడము, ఇంకా బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చేయడము. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్ట్స్ అన్నమాట. సో, ఇలాంటి ఆర్ట్స్‌కి సంబంధించిందే ఈ వీవింగ్ అనేది కూడా. సో, ఈ లెసన్ దేని గురించి అంటే వీవింగ్ అనేటువంటి ఒక కళ గురించి. అంటే చేనేత అనేటువంటి ఒక ఆర్ట్ గురించి మనకి ఈ లెసన్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? రైట్. My English teacher had taken the class for a case study to Mangalagiri, which is one of the most famous tours in Guntur district. సో, మై ఇంగ్లీష్ టీచర్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఒక స్టూడెంట్. ఓకేనా? ఒక స్టూడెంట్ తన ఇంగ్లీష్ టీచర్ తనని, ఇంకా తన క్లాస్ చిల్డ్రన్‌ని అందరిని కూడా ఒక కేస్ స్టడీ కోసము ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. సో, ఆ ప్లేస్ ఏంటి చెప్పండి? ఆ ప్లేస్ ఏంటి అంటే మంగళగిరి. సో, ఈ మంగళగిరి అనేటువంటిది ఎక్కడుంది? చెప్పండి? ఈ మంగళగిరి అనేటువంటిది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉందనమాట. సో, ఇది చాలా ఫేమస్ ప్లేస్ మంగళగిరి అనేది. సో, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఎందుకని అంటే అక్కడ చేనేత అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో, కేస్ స్టడీ అంటే ఏంటి అంటే డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. అంటే కేస్ స్టడీ అనేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ గురించి మనం డీటెయిల్డ్‌గా స్టడీ చేసేదాని కోసము ఆ ప్లేస్‌కి వెళ్ళి దాని గురించిన ఇన్ఫర్మేషన్‌ని మనం తీసుకోవడం. దాన్ని మనం కేస్ స్టడీ అనేసి అంటాం. సో, ఇక్కడ కూడా ఒక క్లాస్‌లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ టీచర్ ఒక కేస్ స్టడీ కోసము ఆ క్లాస్ స్టూడెంట్స్ అందరిని తీసుకొని మంగళగిరి అనేటువంటి ఒక ఫేమస్ టౌన్‌కి, అది ఎక్కడుంది అంటే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. వి వెంట్ టు మంగళగిరి. వి అంటే ఎవరిక్కడ? స్టూడెంట్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ టీచర్. ఓకే. వి వెంట్ టు మంగళగిరి, వన్ ఆఫ్ ద ఫేమస్ టౌన్స్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఫేమస్ టౌన్ ఏంటది? మంగళగిరి. అక్కడికి వాళ్ళు వెళ్లారు. అలాంగ్ విత్ అవర్ ఇంగ్లీష్ టీచర్ ఆన్ ఏ కేస్ స్టడీ. సో, కేస్ స్టడీ కోసము వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ టీచర్‌తో పాటు ఎక్కడికి వెళ్లారు? గుంటూరు డిస్ట్రిక్ట్‌కి వెళ్లారు. ఫస్ట్ వి కన్సల్టెడ్ ఏ మాస్టర్ వీవర్. కన్సల్టెడ్ అంటే ఏంటి? మెట్. ఓకేనా? ఫస్ట్ వాళ్ళు ఎవరిని కలిసారు? ఒక మాస్టర్ వీవర్‌ని కలిసారు. మాస్టర్ అంటే స్కిల్డ్ పర్సన్. అంటే ఈ చేనేత అనేటువంటి దాంట్లో చాలా నైపుణ్యం కలిగినటువంటి ఒక వీవర్‌ని వాళ్ళు మీట్ అయ్యారు. వీవర్ అంటే ఈ వీవింగ్ చేసేటువంటి వాళ్ళని వీవర్ అనేసి అంటారనమాట. సో, ఫస్ట్ వాళ్ళు ఎవరిని కలిసారు? దే మెట్ వన్ స్కిల్డ్ వీవర్. అతని పేరేంటి అంటే వీరయ్య. సో, ఆ మాస్టర్ వీవర్ యొక్క పేరేంటి? వీరయ్య. సో, ఎందుకు అతన్ని కలిసారు చెప్పండి? ఫర్దర్ డీటెయిల్స్ వేర్ టు గో. అంటే ఎందుకు ఆ మాస్టర్ వీవర్‌ని కలిసారు అంటే, సో, ఎక్కడికి వెళ్ళాలి మనం ఇన్ఫర్మేషన్ పొందేదానికి అనేసి వాళ్ళకొక గైడ్‌లాగా ఉపయోగపడేదానికి వాళ్ళు వీరయ్య అనేటువంటి ఒక మాస్టర్ వీవర్‌ని కలవడం అనేది జరిగింది మొదటగా. హూమ్ టు మీట్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునేదానికి. మిస్టర్ వీరయ్య కార్డియల్లీ వెల్కమ్డ్ అస్. కార్డియల్లీ అంటే ఏంటి? హార్టిలీ, ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా, చాలా మనస్ఫూర్తిగా మిస్టర్ వీరయ్య అనేటువంటి ఆ స్కిల్డ్ వీవర్ వాళ్ళందరినీ కూడా అంటే స్టూడెంట్స్‌ని, ఇంకా
వాళ్ళ టీచర్‌ని చాలా మంచిగా అతను స్వాగతం పలికాడు. హీ సెడ్ మంగళగిరి ఈజ్ ఏ ఫేమస్ ఫర్ ఇట్స్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. మెనీ ఫ్యామిలీస్ లివ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ హియర్. సో హీ అంటే ఎవరు చెప్పండి? హూ డస్ హీ రెఫర్ టు హియర్? హీ రెఫర్స్ టు మిస్టర్ వీరయ్య హూ ఈజ్ ఏ మాస్టర్ వీవర్. ఆయన ఏమని చెప్తున్నారు అంటే మంగళగిరి అనేటువంటిది చాలా ఫేమస్. దేనికోసం చెప్పండి? శారీస్‌కి, ఇంకా ఫ్యాబ్రిక్స్‌కి. ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటి? క్లాత్స్ అనమాట. అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని కలిపి మనం ఫ్యాబ్రిక్స్ అనేసి అంటాం. ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. సో హ్యాండీక్రాఫ్ట్ అంటే తెలుసా? మేకింగ్ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ బై హ్యాండ్. సో హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో తయారు చేసేటువంటి వస్తువులనమాట. వాటిల్ని మనం హ్యాండీక్రాఫ్ట్స్ అనేసి అంటాం. సో ఇక్కడ శారీసు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా దేనితో తయారు చేస్తారు? చేత్తోనే తయారు చేయడం జరుగుతుందనమాట. సో వాటికి ఈ మంగళగిరి అనేది చాలా ఫేమస్. చాలా ఫ్యామిలీసు ఈ నేత నేయడము అంటే వీవింగ్ అనేటువంటి ఒక ఆర్ట్ పైనే వాళ్ళు బతుకుతూ ఉన్నారనమాట. దానికి సరి అయినటువంటి ఆదరణ లేకపోయినా, దానివల్ల వచ్చేటువంటి ఇన్‌కమ్ చాలా తక్కువైనా కానీ, వాళ్ళు ఆ వీవింగ్‌నే నమ్ముకొని, ఆ చేనేతని నమ్ముకొని, వాళ్ళు వాళ్ళ యొక్క బతుకుల్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఆ మంగళగిరి అనేటువంటి ప్లేస్‌లో. ఎక్కడుంది ఈ మంగళగిరి చెప్పండి? ఈ మంగళగిరి అనేది మన రాష్ట్రంలోనే ఉంది. సో, మన రాష్ట్రంలోని గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. ఓకేనా? ఎందుకిది ఫేమస్ అంటే శారీస్‌కి, ఫ్యాబ్రిక్స్‌కి అవి హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడేటువంటి ప్లేస్ కాబట్టి ఇది చాలా ఫేమస్ అనమాట. ఓకేనా? రైట్. వి ఆస్క్డ్ హిమ్. వి అంటే ఎవరిక్కడ? స్టూడెంట్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ టీచర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి? సో, మీరు ఈ మంగళగిరి బట్టల గురించి, క్లాత్స్ గురించి మాకు కొంచెం చెప్తారా? అనేసి చాలా రెస్పెక్ట్‌గా మేము వాళ్ళనడిగాము అనేసి ఆ స్టూడెంట్స్ మనకు చెప్తున్నారు. హీ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ కన్సర్న్ ఫర్ దెమ్ అండ్ రెస్పాండెడ్ మోస్ట్ పాజిటివ్‌లీ. గ్రాటిట్యూడ్ అంటే థాంక్‌ఫుల్‌నెస్. హీ అంటే ఎవరిక్కడ? హీ అంటే మిస్టర్ వీరయ్య. సో, మిస్టర్ వీరయ్య ఫస్టు థాంక్స్ చెప్పాడు. సో, థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. బట్ మీరు మాత్రం మా గురించి వరీ అవుతున్నారు. ఇంకా మా గురించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలని వచ్చారు కాబట్టి, సో, మీకు చాలా థాంక్స్ అని చెప్పేసి, సో, వాళ్ళు అడిగినటువంటి క్వెషన్‌కి తను ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఏమిటి వాళ్ళు అడిగిన క్వెషన్? ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి గురించి చెప్పండి అనేసి వాళ్ళు అడిగినటువంటి క్వెషన్‌కి అతను చాలా పాజిటివ్‌గా స్పందిస్తూ వాళ్ళకి థాంక్స్ చెప్పుకొని, తర్వాత దానికి ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. దిస్ ఫ్యాబ్రిక్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వీవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్ లూమ్స్. పిట్ అంటే ఏంటంటే గుంతలనమాట. సో, లూమ్స్ అంటే మగ్గాలు. మగ్గం అంటారనమాట. మగ్గం అంటే ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ మేకింగ్ మెషిన్. అంటే ఇదంతా కూడా వుడ్ తోటే అక్కడక్కడ కొంచెం ఐరన్ యూజ్ చేయబడి తయారైనటువంటి ఒక మెషిన్ ఇది. అంటే ఇది పవర్ లూమ్ కాదు. పవర్ లూమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్లూమ్. సో, హ్యాండ్లూమ్ అంటే ఇక్కడ కంప్లీట్‌గా వాళ్ళు తమ యొక్క ఫిజికల్ ఎఫర్ట్స్‌ని బట్టి వాళ్ళు కాళ్ళు, చేతులు ఆడిస్తూ సో, చేసేటువంటిదే తయారు చేసేటువంటి క్లాత్స్‌కి యూజ్ చేసేటువంటి మెషిన్‌ని హ్యాండ్లూమ్ అనేసి అంటారు. అదే పవర్ లూమ్ అంటే అట్లా కాదనమాట. పవర్ లూమ్ అంటే ఏంటంటే జస్ట్ వాళ్ళు స్విచ్ ఆన్ చేయగానే ఆ పవర్ లూమ్ అనేది తను నేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. బట్ ఇట్ నీడ్స్ సమ్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ దగ్గరుండి అక్కడేమన్నా దారాలు ఏమన్నా తెగిపోతుంటే వాటిల్ని సరిచేస్తూ ఉండడమే అక్కడ మనిషి పని. కానీ హ్యాండ్లూమ్‌లో అలా కాదు. ఇక్కడ చాలా వర్క్ అనేటువంటిది మనిషే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, కాబట్టి లూమ్ అంటే ఫ్యాబ్రిక్ మేకింగ్ మెషిన్. ఇంకా పిట్ లూమ్ అంటే ఏంటంటే ఒక చిన్న గుంతలాగా ఉంటుందనమాట. ఆ గుంతలో వాళ్ళు దిగి దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్ ద్వారా వాళ్ళు నేత నేయడం అనేది చేస్తారు. మీకొక పిక్చర్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ ఒక వీవర్ ఉన్నారు ఆమె. ఇక్కడ చూసారా ఒక గుంటలాగుంది. యెస్. ఇలాంటి స్ట్రక్చర్‌ని ఏమంటారు అంటే పిట్ లూమ్ అనేసి అంటారనమాట. ఏమంటారు దీన్ని? పిట్ లూమ్. చూసారా? ఒక గుంటలాగా తవ్వుకొనున్నారు. సో, ఇక్కడ కొన్ని తాడులవన్నీ కట్టి, సో, ఇక్కడ దీన్ని అచ్చు అంటారనమాట. ఈ విధంగా ఉంది చూసారా వైట్‌గా? దీన్ని అచ్చు అంటారు. ఈ విధంగా వచ్చింది చూసారా స్ట్రక్చర్ ఇక్కడంతా కూడా ఇదంతా కూడా డాబీ అనేసి అనడం జరుగుతుంది. సో, ఈ విధంగా వాళ్ళు కిందకి దిగి, గుంతలో దిగి, అక్కడ ఒక 2 పావుకోళ్ళు అనేటువంటివి
2 ఉంటాయన్నమాట. వాటి ద్వారా ఆమె తన కాళ్ళని ఆల్టర్‌నేట్‌గా ఆడిస్తూ తను నేత నేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా పిట్ లూమ్ అంటే? ఓకేనా? రైట్. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వీవ్ అండ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. సో, మనం ఒక ఫ్యాబ్రిక్‌ని ఈ పిట్ లూమ్స్ ద్వారా తయారు చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. సో, చాలా కష్టపడితే కానీ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈ హ్యాండ్లూమ్స్ ద్వారా రెడీ అయ్యి బయటికి రాదు. మంగళగిరి శారీస్ ఆర్ స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ద ప్రాసెస్ వి ఫాలో. సో, మంగళగిరి శారీస్ అనేవి ఎందుకంత స్పెషల్ అంటే వాటి యొక్క క్వాలిటీ అంత బాగుంటుందనమాట. అంతే కాకుండా ఏదైతే ప్రాసెస్ వాళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారో అది మరెక్కడ కూడా జరగదనమాట. అందువల్లే ఆ మంగళగిరి శారీస్ అంత స్పెషల్ అనమాట. ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యార్న్ వి యూజ్. అంటే యార్న్ అంటే ఏంటంటే దారం అంటాము. థ్రెడ్స్. యార్న్ అంటే థ్రెడ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే తయారయ్యేటువంటి క్లాత్ యొక్క క్వాలిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి థ్రెడ్స్ పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని యార్న్ అంటారు. అంటే మంచి క్వాలిటీగా ఉండేటువంటి ఆ యార్న్‌ని యూజ్ చేసి వాళ్ళు ఆ యొక్క ఫ్యాబ్రిక్స్‌ని తయారు చేయడం అనేది జరుగుతుందనమాట. జనరల్లీ వి పర్చేజ్ కాటన్ యార్న్ ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ అండ్ జరీ ఫ్రమ్ సూరత్, మహారాష్ట్ర. జనరల్‌గా అక్కడున్నటువంటి వీవర్స్ వాళ్ళు కాటన్ యొక్క యార్న్ అంటే కాటన్ థ్రెడ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు అంటే డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్. మన స్టేట్‌లోనే ఉన్నటువంటి కొన్ని కాటన్ మిల్స్ నుంచి వాళ్ళు కాటన్ యార్న్‌ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. మరి జరీ, జరీ అంటే ఏంటంటే ఇందులో కొంచెం గోల్డ్‌ని మిక్స్ చేసినటువంటి థ్రెడ్ అనమాట ఇది జరీ అనేది. గోల్డెన్ థ్రెడ్ అని కూడా అంటారు. అంటే ఫుల్ గోల్డ్ ఉండదు. కాకపోతే కొంచెం గోల్డ్ మిక్సింగ్ అనేటువంటిది ఈ జరీ అనేటువంటి దాంట్లో ఉంటుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఈ జరీ అనేటువంటిది ఒరిజినల్‌గానే వస్తుంది. బట్ కొన్నిట్లో మాత్రము జస్ట్ ఫేక్ జరీ అనేసి అది పెట్టేస్తున్నారు. కానీ ఒరిజినల్ జరీ అయితే ఏమవుతుందంటే, మనం ఆ జరీనంతా కూడా తీసుకొని మనం గనక కాల్చాము అంటే, దాంట్లో కొంత లిమిట్‌లో మనకి కొంచెం బంగారం అనేది రావడం కూడా జరుగుతుంది. అది ఈ జరీ యొక్క స్పెషాలిటీ. అంటే ఈ జరీ అనేటువంటిది ఒక థ్రెడ్ లాగా ఉంటుందనమాట. ఆ థ్రెడ్‌ని వాళ్ళు తయారు చేసేటప్పుడు దాంట్లో కొంచెము గోల్డ్‌ని కూడా మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్లే ఈ జరీ శారీస్ అనేటువంటివి చాలా కాస్ట్ అవుతాయన్నమాట. జనరల్‌గా ఇలాంటి జరీ శారీస్ అన్నీ కూడా మ్యారేజెస్‌కి, ఇంకా బాగా రిచ్‌గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్టేటస్ సింబల్‌గా వాళ్ళు ఇట్లాంటి శారీస్ అన్నీ కూడా కట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జరీని వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు అంటే సూరత్. అదెక్కడుంది సూరత్? మహారాష్ట్ర స్టేట్‌లో ఉందనమాట. అక్కడి నుంచి జరీని వాళ్ళు కొనడం అనేది జరుగుతుంది. "సర్, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ హౌ యూ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్?" ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ క్లాస్‌మేట్స్. క్లాస్‌మేట్స్‌లో అంటే మనకిప్పుడు ఒక స్టూడెంట్ చెప్తున్నాడు గదా! ఇదంతా గూడా. వాళ్ళ క్లాస్‌మేట్ క్వెషన్ అడిగాడనమాట. ఎవరిని అడిగాడు చెప్పండి? మర్చిపోకూడదు మనం. ఎవరిని అడిగారు? వీరయ్య. యెస్. వీరయ్యని అడిగాడు. ఏమని అడిగాడు? "సర్, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్?" అసలు వీవింగ్ అనే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పగలరా సార్? అనేసి ఒక స్టూడెంట్ వీరయ్యని అడిగారనమాట. అప్పుడు వీరయ్య ఇలా చెప్తున్నాడు. ఫస్ట్ ద యార్న్ ఈస్ బాయిల్డ్ ఇన్ ద వాటర్. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, ఈ యార్న్ అంతా గూడా వాటర్‌లో బాయిల్ అవుతుంది. మిక్స్‌డ్ విత్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటే మన వంట సోడా లాంటిదనమాట. ఆ వాటర్‌లో వాళ్ళేం కలుపుతారు అంటే కాస్టిక్ సోడాని కలుపుతారనమాట. ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఆల్సో బ్లీచ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్ డైయింగ్. ఏం జేస్తారు అంటే, ఒక 2 గంటల పాటు అలాగే దాన్ని ఉడకబెడతారనమాట. ఆ కాటన్‌ని. ఓకేనా. ఆ యాన్ అన్నాం కదా! ఆ యాన్ కాటన్ యాన్‌ని అలాగే బాయిల్ చేసి, దాంట్లో కాస్టిక్ సోడా వేసి, ఆ తర్వాత దాన్ని బ్లీచింగ్ చేస్తారు. బ్లీచింగ్ అంటే ఏంటంటే, ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ కలర్ టు మేక్ లైటర్ ఆర్ వైట్. దాన్ని పైన కొంచెము మురికిగా ఉన్నటువంటి కలర్ అంతా కూడా పోగొట్టేసి, దాన్ని చాలా వైట్‌గా లేదా లైట్ కలర్‌కొచ్చేలాగా దాన్ని చేయడమే బ్లీచింగ్ అనేసి అంటారనమాట. టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డైయింగ్. డైయింగ్ అంటే ఏంటి? కలరింగ్. ఎప్పుడైతే అది కంప్లీట్‌గా వైట్ కలర్‌కి నియర్‌గా వచ్చేస్తుందో, ఆ తర్వాతనే వాళ్ళకి కావాల్సినటువంటి కలర్స్‌ని వాళ్ళు డై చేయగలరు. అంతేకానీ దానికి ఆల్రెడీ ఉన్నటువంటి కలర్ ఉంటే మళ్ళీ వీళ్ళు చేయడం అనేది కుదరదు. అందుకని ఏం చేస్తారు ఫస్టు ఒక 2 గంటల పాటు
కాటన్ థ్రెడ్ ఏదైతే వాళ్ళు కాటన్ యాన్ని డిఫరెంట్ మిల్స్ నుంచి తెచ్చుకున్నారో, దాన్ని వాళ్ళు బాగా బాయిల్ చేస్తారు. ఏ వాటర్‌లో బాయిల్ చేస్తారు అంటే, కాస్టిక్ సోడా ఉన్నటువంటి వాటర్‌లో బాగా బాయిల్ చేసి, తర్వాత దాన్ని బాగా ఎండబెడతారనమాట. అప్పుడు అంటే బ్లీచ్డ్ అంటే ఏంటంటే, ఒక ప్రాసెస్ అది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, బాగా వైట్‌గా వచ్చేలాగా ఆ యాన్ని వాళ్ళు ఒక ప్రాసెస్ ద్వారా తీసుకొనొస్తారు. ఆ తర్వాత దాన్ని డైయింగ్ అనేది చేయడం జరుగుతుందనమాట. నెక్స్టు మళ్ళీ ఒక స్టూడెంట్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు చూడండి. "సార్, డూ యూ పర్చేస్ కలర్డ్ యార్న్ ఫర్ వీవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్?" సో, మీరు కలర్‌ఫుల్ యాన్‌ని పర్చేజ్ చేస్తారా? కలర్‌ఫుల్ ఫ్యాబ్రిక్స్‌ని తయారు చేసేందుకు? అనేసి మరొక స్టూడెంట్ అడిగాడనమాట. "నో. డైయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్." దానికేం జెప్పాడంటే వీరయ్య, లేదు లేదు. మేము కలర్డ్ ఫ్యాబ్రిక్స్‌ని ఎప్పుడు కూడా కొనము. వాళ్ళు కొనేదేంటి అంటే, కాటన్ యార్న్స్‌ని తీసుకొనొచ్చి, దాన్ని వాళ్ళే కాస్టిక్ సోడాలో వేసి ఒక ప్రాసెస్ చేసి, వైట్‌గా చేసి, ఆ తర్వాత దానికి డైయింగ్ జేస్తారు. డైయింగ్ అంటే ఏంటంటే, కలరింగ్ అనమాట. కలర్స్ వేయడం దానికి. వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కలర్స్‌ని వాళ్ళే దానికి వేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? డైయింగ్ అంటే ఏంటి? కలరింగ్. సిగ్నిఫికెంట్ స్టెప్ అంటే ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. డైయింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. దేంట్లో? హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్‌లో. అవర్ టెక్నిక్స్ గివ్ ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ఫ్యాబ్రిక్. సో, వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నిక్ ద్వారా ఏమవుతుంది అంటే, ఆ కాటన్‌కి వాళ్ళు వేసేటువంటి కలరింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. వేరే వాటితోటి పోలిస్తే. అంటే డిఫరెంట్ లుక్ వస్తుంది ఆ కలర్ అనేది. ఇంకా ఆ కలర్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే డ్యూరబుల్‌గా ఉంటుంది. అంటే ఏబుల్ టు ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఆ కలర్ అంత త్వరగా పోదనమాట. చాలా రోజుల వరకి కూడా ఆ కలర్ అలాగే ఉండిపోయేలాంటి టెక్నిక్ అనేటువంటిది వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డైయింగ్, డైయింగ్ అంటే ఏంటి? కలరింగ్. ఆఫ్టర్ డైయింగ్ ఇట్ ఈస్ వాష్డ్. ఏం చేస్తారు దాన్ని? వాష్ చేసేసి దెన్ డ్రైడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్‌లో దాన్ని ఎండబెడతారనమాట. అండ్ బ్రాట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే దాన్ని స్పిన్నింగ్ చేస్తారనమాట. స్పిన్నింగ్ అంటే ఏంటంటే దాన్ని మన రాట్నాలు అంటారు చూసారా? చెరక అంటారు చూసారా? యెస్. దాంతో ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ థ్రెడ్ అంతా కూడా నీట్‌గా బాగా చేస్తారనమాట. లోకల్లీ కాల్డ్ ఆసు. దాన్నేమంటారంటే ఆసు అనేసి లోకల్‌గా వాళ్ళు పిలుచుకుంటారు. లేటర్ యార్న్ స్పూల్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ ఫ్యాబ్రిక్. తరువాత ఏం రెడీ అయిపోతాయంటే యార్న్ స్పూల్స్ అనేటువంటివి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్‌కి అవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నథింగ్ బట్ ఇంకా బట్టలు నేసేదానికి రెడీ అయిపోతాయి. చూసారా? దీస్ ఆర్ నథింగ్ బట్ యార్న్ స్పూల్స్ అంటారు. అంటే వాళ్ళు కలర్ వేసి, ఈ విధంగా వాటికి డై వేసి, ఈ విధంగా వాటిల్ని రూమ్ టెంపరేచర్‌లో ఇలాగా నీట్‌గా డ్రైగా చేసేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఇంకా వాళ్ళు నేసేదానికి ఉపయోగపడే విధంగా ఉంటుందనమాట. చూసారా? ఇక్కడంతా కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. యెస్. వి వెంట్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి అండ్ అబ్జర్వ్డ్ పీపుల్ డూయింగ్ సంథింగ్ విత్ ద యార్న్. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టీచర్‌తో కలిసి మంగళగిరి స్ట్రీట్స్‌లోకి వెళ్లారు. అక్కడ వాళ్ళంతా కూడా డిఫరెంట్‌గా పీపుల్ కొంతమంది చేయడం అనేది చూసారనమాట. అది చూసి అప్పుడు వాళ్ళలో ఒకరు అడిగారు, "వాట్ ఆర్ యూ డూయింగ్?" "రామయ్య." ఏ వీవర్ గ్రీటెడ్ అస్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్, "వి ఆర్ స్ట్రీట్ సైజింగ్." ఒకరు అడిగారనమాట. ఒకరు అక్కడున్నటువంటి ఒక అతన్ని అడిగారు. అతని పేరేంటి అంటే రామయ్య. కాబట్టి ఒకతన్ని ఏమని అడిగారంటే, "వాట్ ఆర్ యూ డూయింగ్?" మీరేం చేస్తున్నారు ఇక్కడంతా ఈ థ్రెడ్స్ అన్నీ గూడా? అనేసి ఒకతన్ని అక్కడున్నటువంటి స్టూడెంట్స్‌లో ఒకరు అడిగారు. అతని పేరేంటంటే రామయ్య. అతనొక వీవర్. అతను చాలా ఒక స్మైల్ తోటే వాళ్ళందరిని గ్రీట్ చేసి అప్పుడు రిప్లై ఇచ్చాడు. ఏం చెప్పాడు అంటే, "వి ఆర్ స్ట్రీట్ సైజింగ్." ఏమంటున్నాడు? స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటున్నారు. స్ట్రీట్ సైజింగ్? కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ వాట్ స్ట్రీట్ సైజింగ్ ఈస్? ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. సో, స్ట్రీట్ సైజింగ్ అంటే ఏంటి? దయచేసి మాకు చెప్తారా? అనేసి ఆ స్టూడెంట్స్‌లో రామయ్యని ఒక స్టూడెంట్ అడిగాడనమాట. దానికి రామయ్య ఇలా చెప్తున్నాడు. రామయ్య టుక్ అస్ టు యాన్ ఓపెన్ ఏరియా. రామయ్య వాళ్ళని ఒక ఓపెన్ ఏరియా అంటే ఖాళీ ప్లేస్ అనమాట. అక్కడికి తీసుకెళ్ళాడు.
వేర్ ద యార్న్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ వ్యాప్ ఇన్ 25 మీటర్స్. సో, వ్యాప్ అంటే ఏంటంటే వర్టికల్‌గా ఉన్నటువంటి థ్రెడ్స్ అనమాట. అంటే పొడుగ్గా ఉంటాయన్నమాట థ్రెడ్స్. సో, ఒక 25 మీటర్ పొడుగ్గా ఉండేటువంటి థ్రెడ్స్ అన్నీ కూడా వరుసగా వాళ్ళు పెట్టేసున్నారనమాట. ఒక ఓపెన్ ఏరియాలో. ఏ వండర్‌ఫుల్ వ్యూ టు లుక్ ఎట్. అది నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది. ద రేడియన్స్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద బ్రైట్ సన్ లాస్ట్ ఫరెవర్ ఇన్ అవర్ మెమరీ. రేడియన్స్ అంటే షైనింగ్ అనమాట. సో, ఏవైతే అక్కడ థ్రెడ్స్‌ని 25 మీటర్స్ పాటు అలా పొడుగ్గా వదిలేసున్నారో, అవి అంతా కూడా ఎలా ఉన్నాయంటే చాలా షైనింగ్‌గా ఉన్నాయి. ఇంకా సన్ యొక్క కింద అవి చాలా వండర్‌ఫుల్‌గా కలర్స్‌ని అవి షైనింగ్‌తో చేస్తూ ఉంటే, అది మన మైండ్‌లో సో, చాలా రోజుల వరకు మనం మర్చిపోలేమనమాట. అలాంటి మంచి మెమరీ మనకి ఇస్తుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది అది. చూసారా ఇక్కడ? యెస్. ఇక్కడ చూసారా? దీన్నేమంటారంటే స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటారు. చూసారా? ఇక్కడ కూడా చూడండి. సో, దీన్నే వాళ్ళు మామూలుగా తెలుగులో ఏమంటారంటే అల్లు పట్టడము అనేసి అంటారనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా అల్లు పట్టి అంటే స్ట్రీట్ సైజింగ్ అంటారు. ఈ విధంగా స్ట్రీట్ సైజింగ్ లేదా అల్లు పట్టడం చేసి, ఆ తర్వాత దాన్నేం చేస్తారు అంటే ఒక ఐరన్ రాడ్‌కి కానీ, లేదా ఒక కా వుడెన్ రాడ్‌కి కానీ దాన్నంతా కూడా ఒక సైడ్ నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తారనమాట. చూసారా? యెస్. ఇది. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు? ఇంగ్లీష్‌లో అయితే స్ట్రీట్ సైజింగ్ అంటారు. అదే తెలుగులో అయితే అల్లు పట్టడము అనేసి కూడా అంటారనమాట. ఓకేనా? ఆఫ్టర్ డైయింగ్ ద యార్న్ ఈజ్ సన్ డ్రైడ్. సో, డైయింగ్ తర్వాత ఆ యార్న్ అంతా కూడా సన్ కింద బాగా ఎండబెడతారు. అండ్ కోంబ్డ్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్. తర్వాత ఏం చేస్తారు దాన్నంతా కూడా మన దువ్వెనతో దువ్వినట్లుగా ఎలాంటి చిక్కులు లేకుండా దాన్ని చాలా సాఫీగా తయారు చేస్తారనమాట. దాన్ని మనం స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటామనమాట. ఓకేనా? ద స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ వ్యాప్. స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్ అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డ్రైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. సో, ఈ స్ట్రీట్ సైజింగ్‌లో ఏం చేస్తారంటే, సో, ఆ థ్రెడ్స్ అన్నిటిని కూడా చాలా ఎక్స్‌టెన్షన్‌గా చాలా పొడవుగా పెట్టేస్తారనమాట. దాన్నేమంటున్నారు ఇక్కడ వ్యాప్ అనేసి అంటారు. అప్పుడు వాళ్ళు దానికి స్టార్చ్ అంటే ఏంటంటే గంజి అనమాట. సో, లిక్విడ్ ఫ్రమ్ కుకింగ్ రైస్ అంటాం కదా! అంటే గంజి. అలాంటి గంజినంతా కూడా పెట్టి, తర్వాత దానికి బ్రషింగ్ అంతా కూడా చేసి, దాన్ని చాలా గట్టిగా కొంచెము దానికి థిక్‌నెస్ వచ్చేలాగా చేస్తారనమాట. సో, స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్ అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. అప్పుడది రెడీ అవుతుంది. వి నీడ్ యాన్ ఓపెన్ అండ్ స్పేషియస్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ సైజింగ్ కదా! సో, మనం ఆ స్ట్రీట్ సైజింగ్‌కి మనం ఖచ్చితంగా చాలా ఓపెన్ ప్లేస్ అనేది కావాలి. చూడండి ఒక 25 మీటర్స్ లాంగ్ వరకి ఇలా ఉంటుందనమాట. సో, దానిపైన వాళ్ళు ఏం జేస్తున్నారు? ఈ స్ట్రీట్ సైజింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకేం కావాలి? చాలా ఓపెన్ స్పేస్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ ద వ్యాప్ ఈస్ రోల్డ్ ఆన్ యాన్ ఐరన్ రాడ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఎ లూమ్ టు వీవ్. సో, తర్వాత ఏం జేస్తారు అంటే, ఆ వ్యాప్‌నంతా కూడా వాళ్ళు ఒక ఐరన్ రాడ్‌కి అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగా ఆ రాడ్‌కి మొత్తం కూడా వాళ్ళు చేసుకున్న తర్వాత దాన్ని ఇది ఎక్కడ ఫిక్స్ చేస్తారంటే లూమ్‌కి ఫిక్స్ చేస్తారు. లూమ్ అంటే చెప్పాను కదా! మగ్గం అంటారు. సో, చూసారా? ఈ స్ట్రక్చర్‌ని ఏమంటారంటే లూమ్ అంటారు. సో, ఇక్కడ ఉంటుందనమాట. ఏముంటుంది? ఆ ఐరన్ రాడ్ కానీ లేదా ద వుడెన్ లాగ్ లాంటిది ఇక్కడుంటుందనమాట. ఓకేనా? దాన్ని జనరల్‌గా ధోని అనేసి అంటారు. ధోని అంటే క్రికెట్ ధోని కాదు. ఇది మామూలు ధోని అనమాట. సో, నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్. సో, ఏదైతే ఐరన్ రాడ్ ఉందో, ఐరన్ రాడ్‌ని జనరల్‌గా తెలుగులో ఏమంటారంటే ధోని అనేసి అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది లోకల్ టర్మ్ అనమాట. ధోని అనడం. నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్. ఇప్పుడు ఆ వీవింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. హి యాడెడ్ పాయింటింగ్ టు ద లాంగ్ స్ట్రెచ్డ్ యార్న్ విచ్ వాస్ రిచ్ అండ్ కలర్‌ఫుల్. సో, హి అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? రామయ్య. ఆయన ఇంకా యాడ్ చేశాడు. దాన్ని పాయింట్ ఔట్ చేస్తూ ఆ థ్రెడ్స్ అన్నిటిని కూడా సో, విచ్ వాస్ రిచ్ అండ్ కలర్‌ఫుల్. అది చాలా చూడడానికి అందంగా, కలర్‌ఫుల్‌గా ఉంది. దాన్ని చూస్తూ నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ వీవింగ్. నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ వీవింగ్ అనేసి ఆయన చెప్పారు. నెక్స్ట్ వి వర్ హ్యాపీ ఎక్స్‌ప్లోరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ఆన్ ద లూమ్స్. సో, ఎక్స్‌ప్లోరింగ్ అంటే ఏంటి? ఎంక్వైర్ ఇంటూ, డిస్కస్ ఇన్ డీటెయిల్. సో, స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే, వాళ్ళు ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ఆన్ ద లూమ్స్ గురించి చాలా క్లియర్‌గా ఎంక్వైర్ చేసుకుంటూ, చాలా నీట్‌గా తెలుసుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట.
వి వెంట్ ఆన్ టు విజిట్ అనదర్ హౌస్ ఇన్ మంగళగిరి. సో, ఆ మంగళగిరిలోనే మరొక హౌస్‌ని చూసేదానికి వెళ్లారనమాట వాళ్ళు. దేర్ వి నోటిస్డ్ ఎ మ్యాన్ వర్కింగ్. అక్కడ వాళ్ళు ఒక పర్సన్ వర్క్ చేస్తూ ఉండడం చూసారు. వన్ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్, "సర్ వాట్ ఆర్ యూ డూయింగ్?" హి రిప్లైడ్, "ఐ యామ్ వీవింగ్ ఎ శారీ." సో, ఒక స్టూడెంట్ అడిగాడనమాట. ఒక ఇంటికి వెళ్లి అక్కడ అతను పని చేస్తున్నాడు. చూసారా ఇక్కడ ఒక అతను మగ్గం నేస్తూ ఉన్నాడు కదా! అతన్ని అడిగారనమాట. "సర్ వాట్ ఆర్ యూ డూయింగ్?" అనేసి అతన్నడిగితే ఆయన ఏమని రిప్లై ఇచ్చాడంటే, "ఐ యామ్ వీవింగ్ ఎ శారీ." నేను ఒక చీరను తయారు చేస్తున్నాను అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇది మగ్గం అంటారు. అంటే లూమ్ అనమాట ఇది. ఇంకా వచ్చేసి దీన్ని డాబీ అంటారు. డాబీ అంటే ఇక్కడ డిజైన్ వచ్చేదాని కోసము ఇక్కడ ఒక మెషిన్ లాంటి దాన్ని అచ్చు అనేసి అంటారు. అలాంటి దాన్నన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకొని ఉంటారు. దాన్ని మనము డాబీ అనేసి అనడం కూడా జరుగుతుందనమాట. ఇది రాట్నం అంటారు. చూసారా? ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది యాన్ పూల్స్ నుంచి. ఆ తర్వాత చూడండి ఇది నాడి అంటారనమాట. సో, దీని ద్వారా ఏం చేస్తారంటే మనకి ఆల్టర్‌నేట్‌లో ఆ యొక్క థ్రెడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకటి పైకి, ఒకటి కిందకి ఇలా ఉన్నప్పుడు ఇది ఈ సైడ్ నుంచి ఈ సైడ్‌కి, ఈ సైడ్ నుంచి ఈ సైడ్‌కి వాళ్ళు నేస్తూ ఉండడం జరుగుతుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆహ్, క్లాత్ అనేటువంటిది తయారవుతుందనమాట. ఓకేనా? వి అండర్‌స్టూడ్ దట్ హ్యాండ్లూమ్ ఈజ్ ఎ సింపుల్ మెషిన్ యూజ్డ్ ఫర్ వీవింగ్. సో, అప్పుడు అర్థమైంది స్టూడెంట్స్ అందరికి గూడా. హ్యాండ్లూమ్ అంటే ఒక సింపుల్ మెషిన్. అది దేనికి యూజ్ చేస్తారు? వీవింగ్‌కి యూజ్ చేస్తారు. కానీ ఆ మెషిన్ అనేది కరెంట్‌తో పనిచేయదు. మనుషులతోనే పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్. మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనుషులే దాన్ని ఆపరేట్ చేస్తారు తప్పితే దానికి కరెంట్ కానీ, పవర్ గానీ ఏమి కూడా ఉండదు. ద ఫ్యాబ్రిక్ విచ్ ఈస్ మేడ్ ఆన్ ద పిట్లూమ్ మగ్గం విత్ ఎ డాబీ అటాచ్‌మెంట్ మెకానిజం ఈస్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. సో, ఏదైతే వాళ్ళు పిట్లూమ్ చూసారో మీకు చూపించాను కదా ఫస్ట్‌లో పిట్లూమ్ అనేసి ఒక గుంతలాగుంటుంది. మగ్గం అంటాం. సో, దానికి ఒక డాబీ లాంటి స్ట్రక్చర్ కూడా చూపించాను కదా! సో, అదంతా కూడా ఒక మెకానిజం అనమాట. అదంతా కూడా చాలా యూనిక్‌గా ఉంది. అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉందనమాట. వైల్ వి వర్ గోయింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి, వి మెట్ అనదర్ వీవర్ సాంబయ్య హూ వాస్ సెల్లింగ్ హ్యాండ్లూమ్ శారీస్. సో, అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే స్ట్రీట్స్‌లో అలాగా మంగళగిరిలో వెళ్తూ ఉంటే, వాళ్ళకి మరొక వీవర్ కనిపించాడు. ఆయన పేరేంటి అంటే సాంబయ్య అనమాట. హూ వాస్ సెల్లింగ్ హ్యాండ్లూమ్ శారీస్. ఆయనేం చేస్తున్నాడు? హ్యాండ్లూమ్ శారీస్‌ని అమ్ముతూ ఉన్నాడు. వి ఆస్క్డ్ హిమ్, వై ఈస్ ద ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్డ్ ఇన్ మంగళగిరి స్పెషల్ ఫ్రమ్ అదర్ ఫ్యాబ్రిక్స్. అప్పుడు ఆ స్టూడెంట్స్ అతన్ని అడిగారు. ఎవరిని అడిగారు? సాంబయ్యని అడిగారు. ఏమని అడిగారు? సో, ఎందుకని మంగళగిరిలో తయారైనటువంటి ఫ్యాబ్రిక్‌కే అంటే బట్టలకే ఇంత స్పెషల్ ఏంటి? సో, మిగతా వాటిలకి ఎందుకు అంత పేరు లేదు? అంత స్పెషల్ ఎందుకు కాదనేసి అడిగారనమాట. హిస్ ఎంథూసియాజం వాస్ ఎవిడెంట్‌లీ సీన్ వెన్ హి సెడ్, అంటే ఎంథూసియాజం అంటే అతని యొక్క ఈగర్‌నెస్, ఇంట్రెస్ట్. సో, ఎప్పుడైతే వాళ్ళు అంతలాంటి క్వెషన్ అడిగారో అతను చాలా ఇంట్రెస్ట్‌గా సో, ఆన్సర్ చెప్పేదానికి రెడీ అయిపోయాడు. ఎవిడెంట్‌లీ అంటే క్లియర్‌లీ సీన్ అండ్ అండర్‌స్టూడ్. సో, మనం అతన్ని చూడగానే అర్థమైపోతుంది మనకి. అంటే ఆయన సాంబయ్య అనే ఆయనకి వీళ్ళు క్వెషన్ అడగగానే అతను చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు ఆన్సర్ చెప్పేదానికి. సో, అప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడన్నమాట ఆన్సర్. ఏమిటి అంటే The Nizam designs ఈజ్ ఏ యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. డిజైన్ అనేటువంటిది ఒక నిజాం డిజైన్ అనేటువంటిది ఒక డిజైన్ ఉందనమాట. ఆ డిజైన్ వచ్చేసి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్. సో, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటే ఒక డిస్టింగ్విష్ క్వాలిటీ. అంటే ఇలాంటి డిజైన్ అనేటువంటిది నిజాం డిజైన్ అనేటువంటిది ఇంకెక్కడ కూడా దొరకదనమాట. కేవలము ఈ మంగళగిరి శారీస్‌కి మాత్రమే ఈ నిజాం డిజైన్ అనేటువంటిది ఉంటుంది. అందువల్లే అదంత ఫేమస్ అనమాట. ద యూనిక్‌నెస్ ఆఫ్ మంగళగిరి కాటన్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ. ఇంకా ఈ మంగళగిరి కాటన్‌కి ఎందుకంత ఫేమస్ అది అంటే ద డ్యూరబిలిటీ. అంటే ఎంత మన్నికగా, ఎంత కాలం అవి చక్కగా పనిచేస్తాయి, ఎంత కాలం అవి అంటే చీకు పట్టి చినిగిపోకుండా ఉంటాయంటే చాలా రోజులుంటాయి. అందువల్ల కూడా ఈ మంగళగిరి కాటన్‌కి చాలా పేరుంది. ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఓవెన్ ఓన్లీ ఆన్ ఎ పిట్లూమ్. సో, ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ అంతా కూడా కేవలము హ్యాండ్లూమ్స్ లేదా పిట్లూమ్స్ ద్వారానే తయారవుతాయి. అండ్ దేర్ ఆర్ నో గ్యాప్స్ ఆన్ ద వీవ్ టువార్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మీ మంగళగిరి అలోన్. అంటే సో, వాళ్ళు తయారు చేసేటప్పుడు
వీవింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ కానీ చిన్న గ్యాప్ కూడా ఉండదనమాట. అంత నీట్‌గా ఎడ్జెస్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉండే విధంగా అసలు క్లాత్ అనేది తయారవుతుంది. అదంతా కూడా కేవలము మంగళగిరిలోనే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయడం వల్ల వాటికి ఆ శారీస్‌కి అంత పేరొచ్చిందనమాట. ద బాడీ అండ్ ద పల్లు. పల్లు అంటే ఏంటంటే పైట అంటారనమాట. జనరల్‌గా ఈ పల్లు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎంబెలిష్డ్ విత్ జరీ ఆర్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ విత్ నిజాం బార్డర్ అండ్ జియోమెట్రికల్ అండ్ సింపుల్ డిజైన్స్. సో, ఎంబెలిష్డ్ అంటే డెకరేటెడ్ విత్ మోర్ అట్రాక్టివ్. సో, ఈ పల్లు అనేది పైట అంటారు చూసారా? సో, దానిపైన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేటువంటి వాళ్ళు ఈ జరీ అంటే ఏంటి? గోల్డెన్ థ్రెడ్ అనేసి మనం చెప్పుకున్నాం గదా! సో, ఆ జరీ, గోల్డెన్ థ్రెడ్ వీటిల్ని ఉపయోగించి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాటిల్లో మెయిన్ డిజైన్ ఏంటి? నిజాం బోర్డర్ అనేటువంటి దాన్ని వాళ్ళు వేసి, దాని పైన చాలా జియోమెట్రికల్ అంటే సో, చాలా చాలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌ని వాళ్ళు వేసి, ఇంకా సింపుల్ డిజైన్స్‌ని వేసి, ఆ పళ్ళు అనేది చాలా అందంగా తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఆ శారీ మొత్తం కూడా అక్కడక్కడ డిజైన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. "సార్, డూ యూ వీవ్ మై శారీస్ ఓన్లీ?" వన్ ఆఫ్ మై క్లాస్‌మేట్స్ ఆస్క్డ్ హిమ్. సో, అప్పుడు ఒక క్లాస్‌మేట్ అడిగారు. ఏమని అడిగారు అంటే, "మీరు కేవలం శారీస్‌నే తయారు చేస్తారా?" అనేసి అడిగాడనమాట. దానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, "నో, వి వీవ్ నాట్ ఓన్లీ శారీస్, బట్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఫర్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, దుపటాస్ అండ్ షర్ట్స్." కాదు, కాదు. మేము కేవలం శారీస్ మాత్రమే కాదు తయారు చేసేది. మేము డ్రెస్ మెటీరియల్స్‌కి, కుర్తాస్‌కి, దుపట్టాస్‌కి, షర్ట్స్‌కి వీటన్నిటికి కూడా క్లాత్ ఫ్యాబ్రిక్‌ని మేము తయారు చేస్తాం. జోలా బ్యాగ్స్ మేడ్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ ఆర్ వెల్ నోన్ టు ఎవ్రీవన్. సో, జోలా బ్యాగ్స్ అనేసి ఒక చాలా స్ట్రాంగ్‌గా ఉండేటువంటి బ్యాగ్స్ ఉంటాయి. సో, అవి కూడా మా ఫ్యాబ్రిక్‌తోనే తయారవుతాయి. అవి అందరికీ తెలుసు. సో, అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హి ప్రౌడ్‌లీ రెస్పాండెడ్. చాలా ప్రౌడ్‌గా ఆయన రెస్పాండ్ అయ్యాడన్నమాట. "సార్, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ చీపర్ థాన్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ పవర్లూమ్ మిల్స్? కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్?" అవర్ టీచర్ ఆస్క్డ్. సో, వాళ్ళ టీచర్ అంటే టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అతను ఒక క్వెషన్ అడిగారనమాట. ఏమడిగారు? సో, ఫ్యాబ్రిక్స్ అనేటువంటివి ఏవైతే హ్యాండ్లూమ్‌లో తయారు చేస్తున్నారో, అవి పవర్ లూమ్స్‌లో తయారయ్యే వాటికంటే చీపరా? లేకపోతే కాస్ట్‌లియరా? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అనేసి అడిగారనమాట ఆయన టీచర్. దానికి ఏం చెప్తున్నారంటే, "యెస్, ఎ వెరీ గుడ్ క్వెషన్ సార్. సార్ మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు సార్. ఇండీడ్." ఇండీడ్ అంటే నిజానికి వీవింగ్ ఫ్యాబ్రిక్ ఆన్ ఏ హ్యాండ్లూమ్ ఈజ్ మోర్ ఎక్స్‌పెన్సివ్ థాన్ దట్ ఆఫ్ ఏ పవర్ లూమ్. అంటే మనము ఫ్యాబ్రిక్‌ని పవర్ లూమ్‌లో తయారు చేసేది చీప్‌గా వచ్చేస్తుంది. కానీ హ్యాండ్లూమ్‌లో తయారు చేసేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. ఎందుకని అంటే ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఎందుకంటే అంటే హ్యాండ్లూమ్‌లో తయారు చేయడం అనేటువంటిది ఒక ఆర్ట్. పీపుల్ షుడ్ హావ్ ఎ టేస్ట్ ఆఫ్ వేరింగ్ దీస్ క్లోత్స్. సో, ఎవరైతే మంచి టేస్ట్ ఉంటుందో, మంచి డ్యూరబిలిటీ తోటి, డిఫరెంట్‌గా మంచి డిజైన్స్ తోటి క్లాత్స్ వేసుకోవాలి అనుకుంటారో, అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్స్‌పెన్సివ్ అయినా కానీ, ఈ చేనేత వస్త్రాలని ప్రిఫర్ చేస్తారు. ఇట్ హాస్ ఎ రిచ్ అపియరెన్స్. ఎవరైతే ఈ శారీస్‌ని, ఈ చేనేతతో తయారు చేసినటువంటి బట్టలను వేసుకుంటారో, వాళ్ళు నిజంగా అపియరెన్స్ అనేది చాలా రిచ్‌గా ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద వీవర్స్ అండ్ ద పెయిన్ ద వీవర్స్ టేక్ ఫర్ వీవింగ్ ఏ శారీ కీప్ ద లవ్ ఫర్ అవర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ హి ఎక్స్‌ప్లెయిన్డ్. అంతేకాకుండా ఏదైతే కష్టపడతారో వాళ్ళు ద పెయిన్ ద వీవర్స్ టేక్ ఫర్ వీవింగ్ అంటే ఎంత కష్టపడి చేస్తారో, ఇంకా వాళ్ళంత మనసు పెట్టి కూడా చేస్తారు. సో, ఎప్పుడైతే అంత కష్టపడి, అంత మనసు పెట్టి చేస్తారో క్వాలిటీ అనేది చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అంత క్వాలిటీ మీకు పవర్ లూమ్స్‌లో రాదు. కేవలం హ్యాండ్లూమ్స్‌లో మాత్రమే అంత క్వాలిటీ వస్తుంది. కాబట్టే మంగళగిరి ఫ్యాబ్రిక్‌కి అంత పేరుంది. సో, కాస్ట్ పరంగా చూస్తే సో, కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ డ్యూరబిలిటీ, ఇంకా క్వాలిటీ, ఇంకా ఆ రిచ్ అపియరెన్స్, ఆ డిజైన్స్ ఇవన్నీ కూడా దేంట్లో దొరకవు అంటే పవర్‌లూమ్ మిల్స్ ద్వారా తయారైనటువంటి బట్టలకి ఉండదనమాట. కానీ ఈ హ్యాండ్లూమ్స్ ద్వారా తయారైనటువంటి వాటికి చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా వాళ్ళు చాలా మనసు పెట్టి చాలా నీట్‌గా తయారు చేస్తారనమాట. ఈవెన్ ఎడ్జెస్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా డిజైన్స్ అన్నీ కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి.
Enthusiastically, we asked him, "Sir, how many people have to work for weaving a saree? How long does it take to complete a saree?" సో, చాలా ఎంతూసియాస్టిక్ తోతే వాళ్ళందరూ అడిగారు స్టూడెంట్స్ ఏమని అడిగారంటే, "సార్ ఎంతమంది మనుషులు అవసరమవుతారు ఒక శారీ నేసేదానికి? ఇంకా ఒక శారీ కంప్లీట్ అయ్యేదానికి ఎన్ని రోజులు పట్టొచ్చు?" అనేసి అడగడం జరిగిందనమాట. దానికి అతను కొంచెం నవ్వుతూ ఏం చెప్పాడంటే, "5-6 పర్సన్స్ హావ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్." ప్రతి స్టేజ్‌లో గూడా ఎంతమంది అవసరమవుతారు? 5-6 మెంబర్స్ అవసరమవుతారు. ఇంకా ద లెంత్ ఆఫ్ వాప్ ఈజ్ అరౌండ్ 25 మీటర్స్ లాంగ్. సో, వాప్ యొక్క లెంత్ ఎంతుంటుంది? 25 మీటర్స్ లాంగ్ ఉంటుంది. విచ్ కెన్ మేక్ 4 శారీస్ ఎట్ ఎ టైమ్. సో, ఆ 25 మీటర్స్ తోటే ఎన్ని శారీస్ తయారు చేయొచ్చు? 4 శారీస్‌ని తయారు చేయొచ్చు. దిస్ రిక్వైర్స్ అప్రాక్సిమేట్‌లీ 10 డేస్. సో, ఎన్ని డేస్ పడుతుంది? ఒక 10 డేస్ పడుతుంది. ఇట్ మీన్స్ ఇట్ టేక్స్ 2-3 డేస్ ఫర్ ఎ సింగిల్ శారీ. ఒక్క శారీ తయారు కావాలి అంటే అంటే ఈ పిట్ లూమ్స్‌ని ఉపయోగించి 2-3 డేస్ పడుతుంది. అదే పవర్ లూమ్స్‌లో అయితే అంత టైం పట్టదనమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అంటే ఒక హాఫ్ డే కూడా ఒక శారీ అనేటువంటిది అది నేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంత క్వాలిటీ అనేది ఉండదు. ఇంతమంది మనుషులు కూడా అవసరం లేదు. అందుకనే ఆ పవర్ లూమ్స్ ద్వారా తయారయ్యేటువంటి వాటికి కొంచెం చీప్‌గా రావడం అనేది జరుగుతుందనమాట. చూడండి. ఇవి ద బెస్ట్ పిక్చర్స్. శారీస్‌కి మనం చూసినటువంటి నిజాం బోర్డర్ అనేసి చెప్పాం కదా! దిస్ ఈజ్ కాల్డ్ నిజాం బోర్డర్. చాలా వండర్‌ఫుల్‌గా ఎక్కడ గాని చూసారా? ఎడ్జెస్ కూడా ఎంత నీట్‌గా ఉన్నాయో. సో, ఇవన్నమాట శారీస్. Not knowing how we can repay his services, as he is the source of learning the facts of weaving, we expressed our heartfelt థ్యాంక్స్ టు హిమ్ బిఫోర్ లీవింగ్ మంగళగిరి. సో, మంగళగిరి లీవ్ చేసే ముందు మేము మా యొక్క హార్ట్‌ఫెల్ట్ థ్యాంక్స్ అతనికి చెప్పాము. హార్ట్‌ఫెల్ట్ థ్యాంక్స్ అంటే సిన్సియర్ థ్యాంక్స్‌ని అతనికి చెప్పాము. ఎందుకంటే అతను మాకు చూపించినటువంటి సర్వీస్ కానీ, ఇంకా ఆ ఫ్యాక్ట్స్ అన్ని గురించి చెప్పడం కానీ నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా చెప్పాడనమాట. Around 5,000 weavers are working in the Mangalagiri textiles industry in a population of 80,000. సో, 80,000 ఫ్యామిలీస్ ఉంటే మంగళగిరిలో అందులో 5,000 వీవర్స్ వచ్చేసి ఏం చేస్తున్నారు? సో, కేవలము ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. మంగళగిరి హాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్. సో, వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్‌లో మంగళగిరికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ద డ్రెస్ మెటీరియల్స్ ఓవెన్ హియర్ ఆర్ వరల్డ్ ఫేమస్. సో, ప్రపంచం మొత్తానికి కూడా ఫేమస్ అనమాట ఈ మంగళగిరి అనేటువంటిది. సో, ఇక్కడ తయారైనటువంటి శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా ఏం చేస్తారు అంటే ఫారెన్‌కి కూడా వాటిల్ని ఏం చేస్తారు? ఎక్స్‌పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా ఒక డ్రెస్ మెటీరియల్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చాలా నీట్‌గా ఎంత బాగుందో చూసారా? ఇంకా కలర్ కాంబినేషన్ కూడా వండర్‌ఫుల్‌గా డిజైన్స్ చూసారా? జియోమెట్రిక్ డిజైన్స్ అనేసి ఇలా ఉంటుందనమాట. The weavers face many problems in the textile industry. They face tough competition, change in fashions, trends, scarcity of raw materials, and the involvement of middlemen. However, the traditional value of handloom fabric is increasing for their uniqueness. Handloom fabrics thus has a lot of global demand because of its artistic appeal. సో, వీవర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఏం ప్రాబ్లమ్స్ అంటే దే హావ్ టు ఫేస్ టఫ్ కాంపిటీషన్. సో, వాళ్ళకి చాలా టఫ్‌గా ఉంటుందన్నమాట కాంపిటీషన్ అనేది. ఇంకా దే చేంజ్ ఇన్ ఫ్యాషన్. ఫ్యాషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొత్త కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఇంకా రా మెటీరియల్ అనేది స్కార్సిటీ అవుతుంటుందన్నమాట. సో, స్కార్సిటీ అంటే ఏంటి? లెస్ అవైలబిలిటీ. అంటే వాళ్ళ కాటన్ కావచ్చు, ఇంకా వాళ్ళు వేసుకునే డైయింగ్ కలర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇంకా ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. అంటే వీళ్ళు తయారు చేసిన తర్వాత దాన్ని అమ్మేదానికి వీళ్ళకి సరైనటువంటి సౌకర్యాలుండవు. అందువల్ల మిడిల్ మెన్ అంటే మధ్యవర్తులు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం తక్కువ కాస్ట్ కొనుక్కొని వాళ్ళు షాప్స్‌కి ఎక్కువ కాస్ట్‌కి అమ్ముకోవడం జరుగుతుంది. షాప్ వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్‌కి అమ్ముకోవడం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ సిస్టమ్‌ని మనం మిడిల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేసి కూడా అంటుంటాము. అంటే మిడిల్ మెన్ ఎక్కువగా లాభం పొందుతారు. సో, కస్టమర్ నష్టపోతాడు. అలాగే తయారు చేసిన వాళ్ళు నష్టపోతుంటారనమాట. అలాగే ఈ వీవర్స్ చాలా నష్టపోతున్నారు. హౌఎవర్ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ దేర్ యూనిక్‌నెస్. ఏదేమైనప్పటికీ
ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అనేటువంటి దానికి ఒక ట్రెడిషనల్ వాల్యూ ఉంది. సో, అది తన యొక్క యూనిక్‌నెస్ అంటే వేరే వాటితో కంపారిజనే ఉండదనమాట. అలాంటి దాంట్లో మనకి ఈ మంగళగిరి ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ నిలుస్తుంది. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ థస్ హాస్ ఎ లాట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆర్టిస్టిక్ అప్పీల్. సో, దీనికున్నటువంటి కళాత్మకమైనటువంటి అప్పీల్‌కి అంటే బ్యూటిఫుల్ అపియరెన్స్‌కి వరల్డ్ మొత్తం కూడా ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్‌కి డిమాండ్ అనేది ఉందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఈ లెసన్‌ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా డీటెయిల్డ్‌గా ఇంకా చాలా నంబర్ ఆఫ్ మీనింగ్స్ అనేవి చూస్తూ మనము దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. ద వీవింగ్. ఓకే. వీవింగ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అనేటువంటి లెసన్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు గ్లోసరీని చూద్దాం. ఫ్యాబ్రిక్, క్లాత్ ఆర్ అదర్ మెటీరియల్, ఆక్యుపేషన్, ఏ జాబ్ ఆర్ ప్రొఫెషన్, మైగ్రేషన్, మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వలస వెళ్ళడాన్ని మైగ్రేషన్ అంటారు. హ్యాంక్ అంటే కాయిల్ ఆర్ యార్న్ బండిల్. వాప్ అంటే వర్టికల్ థ్రెడ్ అంటే పొడవుగా ఉంటుంది కదా! 25 మీటర్స్ అలా ఉంటుందని చెప్పాం కదా! దాన్ని వాప్ అంటారు. వెఫ్ట్ అంటే హారిజాంటల్ థ్రెడ్ అంటే అడ్డంగా, అడ్డంగా ఆ వర్టికల్ థ్రెడ్‌కి అడ్డంగా అల్లేటువంటి ఒక థ్రెడ్‌ని వెఫ్ట్ అనేసి అంటారనమాట. పర్న్ అంటే రాడ్ ఆన్ టు విచ్ వెఫ్ట్ థ్రెడ్ ఈస్ వూండ్ ఫర్ యూజ్ ఇన్ వీవింగ్. అంటే వెఫ్ట్ థ్రెడ్‌ని చుట్టుకుంటూ వెళ్ళేటువంటి రాడ్‌ని పర్న్ అనేసి అంటారు. రేడియన్స్ అంటే షైనింగ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్ అంటే స్ట్రెచింగ్ ఔట్. నాటింగ్ అంటే టైయింగ్. ఎంథూసియాజం అంటే ఇంట్రెస్టింగ్. ఎవిడెంట్‌లీ అంటే సీమ్ టు బి అండర్‌స్టూడ్. ఇంకా డ్యూరబిలిటీ అంటే పర్మనెన్స్ అంటే ఎంతకాలం మన్నిక ఉంటుంది అంటారు కదా! దాన్ని డ్యూరబిలిటీ అంటారు. జియోమెట్రికల్ అంటే డెకరేటెడ్ విత్ రెగ్యులర్ లైన్స్ ఆర్ షేప్స్. డిస్టింగ్విష్ అంటే డిఫరెన్షియేట్ ఆర్ ఐడెంటిఫై. డాబీ అంటే ఒక మెకానిజం ఉంటుందని చెప్పాను కదా! లూమ్‌కి అటాచ్ చేయబడి అంటే మగ్గానికి అటాచ్ చేయబడినటువంటి ఒక స్పెషల్ మెకానిజం ఉంటుంది కదా! దీని ద్వారానే డిజైన్స్ అన్నీ కూడా నేసేటప్పుడు రావడం జరుగుతుందనమాట. ఎక్స్‌పెన్సివ్ అంటే కాస్ట్‌లీ. సో, ఇదంతా కూడా మనకి గ్లోసరీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. ఇక్కడ మనకి 5 క్వెషన్స్ ఇచ్చారు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అనేసి మనం చూద్దాం ఇది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మంగళగిరి శారీ? మంగళగిరి శారీ యొక్క స్పెషాలిటీ ఏంటి? అనేసి అడిగారు. ద మంగళగిరి శారీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. సో, ఈ మంగళగిరి శారీస్ అన్నీ కూడా దేని ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి? హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్ అంటే హ్యాండ్ మేడ్ అనేటువంటిది జరుగుతుంది. దే ఆర్ కలర్‌ఫుల్, డిజైన్స్ ఆర్ యూనిక్ అండ్ డ్యూరబుల్. ఈ మంగళగిరి శారీస్ అనేటువంటివి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, డిజైన్స్ అనేవి చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇంకా చాలా డ్యూరబిలిటీ అనేది ఆ శారీస్‌కి ఉంటుంది. అదే వాటి యొక్క స్పెషాలిటీ. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ వాట్ ద వాప్ అండ్ ద వెఫ్ట్ ఆర్. అసలు వాప్ అంటే ఏంటి? వెఫ్ట్ అంటే ఏంటి? అనేది మనం ఇప్పుడు చూద్దాం. వాప్ అండ్ వెఫ్ట్ ఆర్ 2 బేసిక్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ వీవింగ్ టు టర్న్ థ్రెడ్ ఆర్ యార్న్ టు ఫ్యాబ్రిక్. అంటే ఈ వాప్ అనేటువంటిది, వెఫ్ట్ అనేటువంటిది ఒక 2 బేసిక్ థింగ్స్ అనమాట. అంటే 2 కూడా థ్రెడ్సే. దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే, థ్రెడ్‌ని ఒక బట్టలాగా తయారు చేసేదానికి ఉపయోగించేవే ఈ వాప్ అండ్ వెఫ్ట్. వాప్ అనేటువంటిది వర్టికల్ థ్రెడ్ అంటే పొడవుగా 25 మీటర్స్ అలా ఉండేదాన్ని వాప్ అనేసి అంటారు. వెఫ్ట్ అనేది హారిజాంటల్ థ్రెడ్ అనమాట. అంటే అడ్డంగా ఉండేదాన్ని హారిజాంటల్ థ్రెడ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. వై డు ద వీవర్స్ పెర్ఫార్మ్ స్ట్రీట్ సైజింగ్? అసలు స్ట్రీట్ సైజింగ్ ఎందుకు చేస్తారు వీవర్స్? వీవర్స్ పెర్ఫార్మ్ స్ట్రీట్ సైజింగ్ టు స్ప్రే స్టార్చ్ అండ్ బ్రష్ ఫాలోడ్ బై డైయింగ్ టు గెట్ ఇట్ రెడీ టు వీవ్. సో, వీవర్స్ ఎందుకు చేస్తారు అంటే స్ట్రీట్ సైజింగ్ అనేది స్టార్చ్‌ని అంటే గంజి లాంటి దానికి బాగా పట్టించి, దాన్ని బాగా బ్రష్ చేసి, తర్వాత అది ఎండిన తర్వాత వాళ్ళు బట్టను నేయడం అనేటువంటి దానికి రెడీ చేయడాన్నే ఈ స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటారు. వాట్ ప్రాబ్లమ్స్ డు ద వీవర్స్ ఆఫ్ మంగళగిరి ఫేస్? సో, మంగళగిరిలో ఉన్నటువంటి వీవర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు? ద వీవర్స్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ లైక్ టఫ్ కాంపిటీషన్, ట్రెండ్స్, స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. సో, చాలా టఫ్ ప్రాబ్లమ్స్‌ని, కాంపిటీషన్‌ని ఫేస్ చేస్తున్నారు. ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఈ కాటన్, జరీ ఇలాంటివన్నీ కూడా రా మెటీరియల్ అని చెప్పొచ్చు.
వాటికి స్కార్సిటీ ఎక్కువైపోతుందనమాట. అంటే దొరకడం లేదు అది సరిగ్గా. అండ్ ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. సో, ఇందాక చెప్పుకున్నాం కదా! సో, మధ్యవర్తులు, మధ్యలో వీళ్ళ దగ్గర నుంచి తక్కువ కొని, ఎక్కువ కాస్ట్‌కి షాప్స్‌కి అమ్మడం అనేది కూడా జరుగుతూ ఉంటుందనమాట. ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఆర్ ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఎక్స్‌పెన్సివ్? వై? సో, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అనేటువంటివి చాలా ఎక్స్‌పెన్సివా? ఎందుకు? అనేసి అడుగుతున్నారు. యెస్. ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. సో, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్. ఎందుకని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. అది ఒక కళ. అంతే కాకుండా ఇట్ హాస్ రిచ్ అపియరెన్స్. సో, అవి చాలా రిచ్ అపియరెన్స్‌నిస్తాయి. ఇట్ హాస్ యూనిక్ క్వాలిటీ. చాలా మంచి క్వాలిటీ అనేది దానికుంటుంది. అండ్ 5-6 పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ స్టేజ్. సో, ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ తయారు చేసేదానికి 5-6 పర్సన్ ప్రతి స్టేజ్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మరి ఇంత పెయిన్‌ని వాళ్ళు భరిస్తున్నప్పుడు వాటి యొక్క ఎక్స్‌పెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా డ్యూరబుల్‌గా కూడా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో, మనం ఈ విధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో ఏ అంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్‌ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక 5 లైన్స్ ఇచ్చారు. వీటిల్లో ఫస్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది అనేసి మనం ఇక్కడ రాయాలన్నమాట. ముందుగా ఒకసారి వీటిని చదువుదాం. ద యార్న్ ఈస్ కెప్ట్ ఇన్ ద సన్‌లైట్ ఫర్ డైయింగ్. The street sizing process is done to make the thread thick and strong. The yarn is boiled and sent for dyeing. The yarn is rolled on an iron rod and fixed on a loom to weave. The yarn bundles are placed on a spinning wheel. చూద్దామా? ముందుగా ఏమొస్తుంది చెప్పండి? మీరు గెస్ చేయండి. ముందుగా థర్డ్ వన్ వస్తుంది. ద యార్న్ ఈస్ బాయిల్డ్ అండ్ సెంట్ ఫర్ డైయింగ్. ముందుగా యార్న్‌ని బాయిల్ చేసి తర్వాత దాన్ని డైయింగ్‌కి పంపుతారు. నెక్స్ట్ ఫస్ట్ వస్తుంది. ద యార్న్ ఈస్ కెప్ట్ ఇన్ ద సన్‌లైట్ ఫర్ డైయింగ్. సో, ఫస్ట్ దాన్ని ఏం చేస్తారు ఆ తర్వాత సన్‌లైట్‌లో పెడతారనమాట డైయింగ్ చేసే ముందు. తర్వాత ఏం చేస్తారు? ద యార్న్ బండిల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ స్పిన్నింగ్ వీల్. స్పిన్నింగ్ వీల్ పైన ఆ యార్న్ బండిల్స్ అన్నిటిని కూడా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దట్ స్ట్రీట్ సైజింగ్ ప్రాసెస్ ఈస్ డన్ టు మేక్ ద థ్రెడ్ థిక్ అండ్ స్ట్రాంగ్. సో, థిక్‌గా, స్ట్రాంగ్‌గా తయారయ్యేదానికి ఆ స్ట్రీట్ సైజింగ్ అనేటువంటి ప్రాసెస్‌ని చేయడం జరుగుతుంది. లాస్ట్‌గా ద యార్న్ ఈస్ రోల్డ్ ఆన్ యాన్ ఐరన్ రాడ్ అండ్ ఫిక్స్డ్ ఆన్ ఎ లూమ్ టు వీవ్. ఓకేనా? ఫైనల్‌గా ఆ లూమ్‌కి ఫిక్స్ చేసి ఒక ఐరన్ రాడ్‌కి కట్టేసి నేత నేసేదానికి రెడీ చేస్తారనమాట. కాబట్టి ద ఆర్డర్ ఏమవుతుంది? 3, 1, 4, 2, 5 ఇది ఆర్డర్ అనమాట. 3, 1, 4, 2, 5 సో, దాన్నే మనం ఇక్కడ సెంటెన్సెస్ కూడా రాసేసాము. ఓకేనా? సో, దీనికి కూడా మనం ఆన్సర్స్ అనేటువంటివి చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ సి అనేసి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో, వీటిని చదివి మనము అవి ట్రూనా ఫాల్స్ అనేది రాయాలి. ఆ తర్వాత రాసిన తర్వాత వాటిని కరెక్ట్ చేస్తూ ఇక్కడ రాయాలనమాట. ఇక్కడ 5 ఇచ్చారు కదా అనేసి 5 రాంగ్ అనుకోవద్దండి. ఇక్కడ 5 ఇచ్చారు అంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేదానికి అట్లా ఇస్తారంతే. ఓకేనా? రైట్. పవర్ లూమ్స్ ఆర్ మోర్ ఎక్స్‌పెన్సివ్ థాన్ హ్యాండ్ లూమ్స్. ఇక్కడ శారీస్ అనేసి, ఫ్యాబ్రిక్స్ అనేసి అడగలేదు వాళ్ళు. ఏమడిగారు? పవర్ లూమ్స్ అన్నారు. అంటే మరమగ్గాలు మెషిన్‌లతో ఉండేటువంటి ఆ మరమగ్గాలనేటువంటివి హ్యాండ్లూమ్స్ కంటే ఎక్స్‌పెన్సివా కాదా? ఎక్స్‌పెన్సివే ట్రూ. వాటి ద్వారా తయారైనటువంటి బట్టలు చీప్. కానీ ఆ హ్యాండ్లూమ్స్ చీపర్. బట్ పవర్ లూమ్స్ అనేవి కాస్ట్‌లీ. కానీ పవర్ లూమ్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్ అనేది చీపర్. బట్ హ్యాండ్లూమ్స్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్‌పెన్సివ్. అర్థమైందా? రెండిటి డిఫరెన్స్. యెస్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పవర్ లూమ్స్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చుంటే ఇది ఫాల్స్ అయిపోయిండేది. కానీ ఇక్కడ పవర్ లూమ్స్ అన్నారు. అంటే ఆ మెషినరీ అన్నమాట. అది హ్యాండ్లూమ్స్ మెషినరీ కంటే ఎక్స్‌పెన్సివ్. కాబట్టి ట్రూ అని ఇచ్చాం. ఓకేనా? వాప్ అండ్ వెఫ్ట్ ఈజ్ యాన్ ఇంటర్లేసింగ్ మెథడ్ ఆఫ్ వీవింగ్. కరెక్ట్. ఇవి 2 కూడా ఇంటర్లేస్ అవుతాయి. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లేస్ అవుతూ వీవింగ్ అనేది తయారవుతుందన్నమాట. ట్రూ. వాప్ రెఫర్స్ టు హారిజాంటల్ థ్రెడ్ ఆన్ ఓవెన్ క్లాత్. సో, వాప్ అనేది హారిజాంటల్ థ్రెడ్ ఆన్ ఓవెన్ క్లాత్ అనేది రాంగ్. ఓకే. హారిజాంటల్ కాదు. ఇది వర్టికల్ అవుతుంది. సో, వెఫ్ట్ అనేది హారిజాంటల్ అవుతుంది. కాబట్టి ఫాల్స్. నిజాం బోర్డర్ ఈజ్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ మంగళగిరి శారీ. నిజమే అది కదా! కరెక్ట్. కాబట్టి ట్రూ. మంగళగిరి ఈజ్ ఏ స్మాల్ టౌన్ ఇన్ విజయవాడ డిస్ట్రిక్ట్. విజయవాడ డిస్ట్రిక్ట్ అది అసలు కాదు. ఇంకా స్మాల్ టౌన్ అసలే కాదు. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సో, మనకి 2 ఫాల్స్ వచ్చాయి. థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. వాటిని కరెక్ట్ చేసేద్దాం. ముందుగా థర్డ్ వన్.
వెఫ్ట్ రెఫర్స్ టు హారిజాంటల్ థ్రెడ్స్ ఆన్ ద ఓవెన్ క్లాత్. సో, నాట్ వాప్, వెఫ్ట్ అనేటువంటిది హారిజాంటల్ థ్రెడ్స్. ఇంకా మనకి ఫిఫ్త్ వన్. సో, ఫిఫ్త్ వన్‌ని మనం చేసేద్దాం. సో, మంగళగిరి ఈజ్ ఏ ఫేమస్ టౌన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో, మంగళగిరి అనేది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఒక ఫేమస్ ప్లేస్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ముందుగా వొకాబులరీ. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ డినోటింగ్ దేర్ ప్రొఫెషన్స్ ఆర్ ట్రేడర్స్ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి మ్యాచ్ చేయాలి మనం. ఇక్కడ మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రొఫెషన్స్‌ని ఇవ్వడం జరిగింది. సో, మనం ఏం చేయాలి అంటే వీటితో మ్యాచ్ చేయాలి. ఆల్రెడీ మనకొకటి ఇచ్చారు ఇక్కడ. ఏ పర్సన్ హూ మేక్స్ పాట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. దానికి పాటర్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది మనం ఆల్రెడీ చేయడం అనేది జరిగిందనమాట. సో, నెక్స్ట్ మనం ఏ పర్సన్ హూ వీవ్స్ ఫ్యాబ్రిక్. ఏ పర్సన్ హూ వీవ్స్ ఫ్యాబ్రిక్ అంటే బట్టల్ని తయారు చేసేటువంటి వాళ్ళని ఏమంటాము? వీవర్ అంటాము. కాబట్టి ఎఫ్ అనేసి వస్తుంది ఇక్కడ. ఏ పర్సన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టు మెండ్ పాట్స్ అండ్ పాన్స్ ఎట్సెట్రా. సో, పాట్స్‌ని, పాన్స్‌ని ఇలాంటి వాటిల్ని బాగు చేసేటువంటి వాడు. మెండ్ అంటే రిపేర్ చేయడం. సో, ఏమంటారు? టింకర్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. ఏ పర్సన్ హూ మేక్స్ ఫర్నిచర్. ఫర్నిచర్ తయారు చేసే వాళ్ళని ఏమంటారు? కార్పెంటర్. కాబట్టి ఇక్కడ ఈ అనేది రావాలి. ఏ పర్సన్ హూ కార్వ్స్ స్టోన్స్ ఇంటూ ఐడల్స్. సో, స్టోన్స్‌ని ఇంకా ఐడల్స్‌ని తయారు చేసేటువంటి వాళ్ళని ఏమంటారు? స్కల్ప్చర్ అంటారు. అంటే బి అనేది ఇక్కడొస్తుందనమాట. బి. ఏ పర్సన్ హూ సెల్ ఫ్లవర్స్. ఫ్లవర్స్‌ని అమ్మేటువంటి వాళ్ళని ఫ్లోరిస్ట్ అనేసి అంటారు. అంటే ఇక్కడ సి అనేది వస్తుందనమాట. ఓకేనా? సో, ఏ పర్సన్ హూ మేక్స్ పాట్స్ పాటర్. ఏ పర్సన్ హూ వీవ్స్ ఫ్యాబ్రిక్ వీవర్. ఏ పర్సన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు మెండ్ పాట్స్ అండ్ పాన్స్ ఎట్సెట్రా టింకర్. ఏ పర్సన్ హూ మేక్స్ ఫర్నిచర్ కార్పెంటర్. ఏ పర్సన్ హూ carves stones into idols sculptor. ఏ పర్సన్ హూ సేల్స్ ఫ్లవర్స్ ఫ్లోరిస్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే రీడ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇన్ ద అబోవ్ ఈవెంట్ దేర్ ఆర్ మెనీ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎల్‌వై. సో, చాలా వర్డ్స్ ఇక్కడ ఎల్‌వైతో ఎండ్ అవుతున్నాయి. వాటిల్ని మనం ఏమంటాము అంటే అడ్వర్బ్స్ అనేసి అంటాం. సో, అడ్వర్బ్ అనేది ఏంటి అంటే దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్‌వై టు ద అడ్జెక్టివ్స్. సో, అడ్జెక్టివ్‌కి ఎల్‌వై యాడ్ చేయడం వల్ల అడ్వర్బ్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్‌గా మనకి అప్రాక్సిమేట్ ప్లస్ ఎల్‌వై అప్రాక్సిమేట్‌లీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఎల్‌వై ఎండింగ్ వర్డ్స్ ఆర్ అడ్వర్బ్స్. కానీ అలాగనేసి మనం మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని వర్డ్స్ ఎల్‌వైతో ఎండ్ అయ్యేటివి అడ్జెక్టివ్స్ కాదు. ఇక్కడేంటంటే అడ్జెక్టివ్‌కి ఎల్‌వై యాడ్ చేయడం వల్ల అడ్వర్బ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంతేకాని ఎల్‌వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్లీ తీసుకోండి. యూజీఎల్‌వై. అగ్లీ అనేది అడ్జెక్టివ్. అది ఎల్‌వైతో ఎండ్ అవుతున్నప్పటికీ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. ఓకేనా? అది ఇలాగ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో, ముందుగా మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు పారాగ్రాఫ్. ఇక్కడ ఐడెంటిఫై ద అడ్వర్బ్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ గివెన్ అబవ్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్‌ని ఇప్పుడు చదువుతూ ఏం చేయాలి అంటే ఇందులో ఉన్నటువంటి అడ్వర్బ్స్‌ని మనం కనుక్కొని ఇక్కడ రాయాలి. సో, ఇక్కడ మనకి చాలా ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఎందుకని చెప్పండి? సో, ఇక్కడ అడ్వర్బ్స్ అన్నీ కూడా దేనితో ఎండ్ అవుతున్నాయి? ఎల్‌వైతోనే ఎండ్ అవుతున్నాయి కాబట్టి సో, వి కెన్ ఫైండ్ ఔట్ దెమ్ వెరీ ఈజీలీ. లెట్ అస్ స్టార్ట్ దిస్. టుడే ఐ హెల్ప్డ్ మై మామ్ ఇన్ ద కిచెన్. ఐ కేర్‌ఫుల్లీ కట్ ద వెజిటబుల్స్. సో, ఏముంది ఇక్కడ? కేర్‌ఫుల్లీ ఎల్‌వైతో ఎండ్ అవుతుంది కదా! కాబట్టి వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ అన్ అడ్వర్బ్. I carefully cut the vegetables and my mom slowly placed them into a boiling pot of water. Slowly. ఏంటది? Slowly అనేది adverb. Next, mom quickly browned the onions while I patiently peeled off the potatoes. So, quickly, patiently. So, quickly అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ patiently. నెక్స్ట్ immediately. ఇది కూడా ఏంటి? నథింగ్ బట్ adverb. My mom deeply fried the potatoes. Deeply, deeply. It is also adverb. I eagerly waited for my next job. Eagerly. Eagerly అనేది వస్తుంది. Which was to gently sprinkle spices into the vegetable soup. Gently. This is also adverb. Next, but I accidentally poured too much cumin. Accidentally. This is also an adverb. I quietly told my mom my mistake. So, quietly.
అండ్ షీ స్వీట్లీ టోల్డ్ మీ దట్ స్వీట్లీ ఇనిషియల్లీ వి మేడ్ సచ్ మిస్టేక్స్ గ్రాడ్యువల్లీ యూ వుడ్ బి అవుట్ ఆఫ్ కన్‌ఫ్యూషన్. సో, ఇక్కడ గూడా ఏమొస్తుంది మనకి గ్రాడ్యువల్లీ వస్తుంది. అలాగే ఇనిషియల్లీ కూడా వి కెన్ రైట్ హియర్. యెస్, ఇనిషియల్ అనేది ఇక్కడొచ్చేస్తుంది. ఓకేనా? స్వీట్‌లీ గూడా మనకి వస్తుందనమాట. సో, ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏవైతే ఎల్‌వైతే ఎండ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడేంటి నథింగ్ బట్ అడ్వర్బ్స్. సో, మీరు వాటిని బాగా గమనిస్తే అవన్నీ కూడా అడ్జెక్టివ్‌కి ఎల్‌వై యాడ్ చేయడం వల్ల. చూడండి కేర్‌ఫుల్ ఎల్‌వై యాడ్ చేస్తే కేర్‌ఫుల్లీ. స్లోలీ స్లో అనేది అడ్జెక్టివ్. దానికి ఎల్‌వై యాడ్ చేస్తే స్లోలీ. క్విక్ క్విక్ అనేది అడ్జెక్టివ్. దానికి ఎల్‌వై యాడ్ చేస్తే అడ్వర్బ్ అయిపోయింది క్విక్‌లీ. పేషెంట్ దానికి ఎల్‌వై యాడ్ చేస్తే పేషెంట్‌లీ. ఇమ్మీడియేట్ ఎల్‌వై యాడ్ చేసాం ఇమ్మీడియేట్‌లీ. డీప్ డీప్‌లీ. ఈగర్ ఈగర్‌లీ. జెంటిల్ జెంట్‌లీ. యాక్సిడెంటల్ యాక్సిడెంటల్లీ. క్వైట్ క్వైట్‌లీ. ఇనిషియల్లీ. గ్రాడ్యువల్లీ. చూసారా? ఇక్కడంతా కూడా అడ్జెక్టివ్స్ ఉన్నాయి ముందు. ఆ అడ్జెక్టివ్స్‌కి మనము జస్ట్ ఎల్‌వై యాడ్ చేయడం వల్ల ఇట్ వాస్ చేంజ్డ్ ఇంటూ యాన్ అడ్వర్బ్. ఓకేనా? రైట్. ఇప్పుడిక్కడ మనకి ఈ ఇమేజ్‌లో ఏం చేయాలి అంటే అడ్జెక్టివ్స్ ఇచ్చారు. వీటిలికి ఎల్‌వై యాడ్ చేస్తూ వి హావ్ టు ఫార్మ్ ద అడ్వర్బ్స్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఇమేజెస్ అండ్ మేక్ అడ్వర్బ్స్ బై యాడింగ్ ఎల్‌వై. వన్ ఈస్ డన్ ఫర్ యూ. సో, హ్యాపీ అనే దానికి ఎల్‌వై యాడ్ చేయడం వల్ల ఇక్కడ హ్యాపీలీగా మారింది. కాకపోతే వై అనేది రిమూవ్ అయిపోయి ఐ అనేదిగా చేంజ్ అయిపోయింది హ్యాపీలీ. అలాగే యాంగ్రీ. యాంగ్రీ ఏమవుతుంది చెప్పండి? యాంగ్రీలీ అంటే ఏదైతే అడ్జెక్టివ్ వైతో ఎండ్ అవుతుందో ఆ వై ప్లేస్‌లో మనము ఐ అనే దాన్ని పెట్టి తర్వాత ఎల్‌వై అనే దాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? గ్రేట్. ఏమొస్తుంది చెప్పండి? గ్రేట్‌లీ. నెక్స్ట్ క్విక్. క్విక్‌కి క్విక్‌లీ. బ్రాడ్ బ్రాడ్‌లీ. బ్రాడ్‌లీ అని రావాలి. నెక్స్ట్ క్లీన్ క్లీన్‌లీ. ఓకే. బ్రాడ్‌లీ. క్లీన్‌లీ. బ్యూటిఫుల్లీ. క్లోజ్‌లెస్. ఓకే. సో, ఇక్కడ కలర్‌లెస్‌లీ అనేసి వస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ క్విక్‌లీ అనేది పడింది. సో, దాన్ని మీరు గమనించగలరు. సో, యాక్చువల్‌గా ఒక్కసారి క్విక్‌లీ రావాలి. ఇంకొకసారి కలర్‌లెస్‌లీ అనేది వస్తుందనమాట. ఓకేనా? అదొక్కటి కొంచెం రాసుకోండి. నెక్స్ట్ లెట్స్ లెర్న్ సమ్ ఈడియమ్స్ టు ఎక్స్‌ప్రెస్ హ్యాపీనెస్. సో, ఈ హ్యాపీ అనేటువంటి దానికి ఇదంతా కూడా సేమ్ ఈక్వలెంట్ వర్డ్సే అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఈడియమ్స్. అంటే ఈడియం అంటే ఏంటి ఫస్ట్? అది తెలుసుకుందాం ముందు. ఈడియం అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఆర్డర్ దట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ మీనింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక ఫిక్స్డ్ ఆర్డర్‌లో ఉంటాయి. కానీ వాటికి పర్టిక్యులర్ మీనింగ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుందనమాట. అంతేకాని మనము దాంట్లో వర్డ్ బై వర్డ్ మీనింగ్ తీసుకుంటే మనకు మీనింగ్ రాదు. అలా వర్డ్ ఆఫ్టర్ వర్డ్ మీనింగ్ తీసుకోకుండా అంటే లిటరల్ మీనింగ్ తీసుకోకుండా వాటికి సెపరేట్‌గా పర్టిక్యులర్‌గా డిఫరెంట్ మీనింగ్ కలిగి ఉండేటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఏమంటాము అంటే ఈడియమ్స్ అనేసి అంటాం. సో, అర్థమైందా? సో, ఈడియం అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌కి లిటరల్ మీనింగ్ అనేది మనం తీసుకోకూడదు. వాటికి డిఫరెంట్ మీనింగ్ అంటే పర్టిక్యులర్‌గా వేరే మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్‌ని మనం తీసుకోవాలి. అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని మనం ఈడియమ్స్ అనేసి అనడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ చూస్తే మీరు వాకింగ్ ఆన్ ఎయిర్, హ్యాపీ క్యాంపర్, జంప్ ఫర్ జాయ్, హ్యావ్ స్టార్స్ ఇన్ యువర్ ఐస్, ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, ఓవర్ ద మూన్ వీటన్నిటికి కూడా అర్థం ఏంటంటే హ్యాపీనెస్. వీటన్నిటికి కూడా అర్థం ఏంటి? హ్యాపీనెస్ మాత్రమే. ఓకే. సో, ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఏం చేయాలంటే యూజ్ దీస్ ఈడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. వన్ ఈస్ డన్ ఫర్ యూ. సో, ఈ ఈడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి కదా! వాకింగ్ ఆన్ ఎయిర్, హ్యాపీ క్యాంపర్, జంప్ ఫర్ జాయ్ ఈట్లన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే, మనము మన ఓన్ సెంటెన్సెస్‌లో యూజ్ చేయాలనమాట. ఒకటి మనకి ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు ఆల్రెడీ. ఐ హావ్ బీన్ ఓవర్ ద మూన్ వెన్ ఐ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్ అథ్లెటిక్స్ అనేసి ఇచ్చారు. ఓకేనా? ఐ హావ్ బీన్ హ్యాపీ అనేసి మీనింగ్. ఓవర్ ద మూన్ అంటే ఐ హావ్ బీన్ హ్యాపీ అనేసి మీనింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి. బాలు వాస్ వాకింగ్ ఆన్ ఎయిర్ వెన్ హీ గాట్ ద జాబ్. సో, బాలు వాస్ హ్యాపీ వెన్ హీ గాట్ ద జాబ్. ఇక్కడ వాకింగ్ ఆన్ ఎయిర్ అంటే హ్యాపీ అనేసి. నెక్స్ట్ దేర్ వర్ మెనీ హ్యాపీ క్యాంపర్స్ ఆఫ్టర్ ద కంపెనీ రీఆర్గనైజ్డ్. కంపెనీ రీఆర్గనైజ్ అయినప్పుడు సో, చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో, హ్యాపీ క్యాంపస్ అంటే దేర్ వర్ మెనీ హ్యాపీ పీపుల్ అనేసి మీనింగ్. సో, నెక్స్ట్ షీ జంప్డ్ ఫర్ జాయ్ ఆఫ్టర్ ద డీల్ షీ గాట్. సో, ఆమె డీల్‌ని పొందగానే
ఆమె చాలా హ్యాపీగా ఉంది. షీ వాస్ హ్యాపీ అనమాట. ఓకే. జంప్డ్ ఫర్ జాయ్ అంటే హ్యాపీ. అలాగే ఏ సింగర్ వాస్ సెలెక్టెడ్ ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికెంట్స్ విత్ స్టార్స్ ఇన్ దేర్ ఐస్. సో, ఎవరైతే చాలా హ్యాపీగా అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళలోంచి ఒక సింగర్‌ని తీసుకోవడం జరిగింది. స్టార్స్ ఇన్ దేర్ ఐస్ అంటే చాలా ఎంతూసియాస్టిక్‌గా, హ్యాపీగా ఉండడం అనమాట. హీ వాస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఆహ్, వరల్డ్ వెన్ హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్. సో, టాప్ ఆఫ్ ద వరల్డ్, ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే సో, చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి. హీ వాస్ హ్యాపీ వెన్ హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్ అనేసి మీనింగ్. సో, ఇవన్నీ కూడా ఈడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్. సో, వీటికి ఓన్ సెంటెన్స్ అనేవి నేను ఇలా రాశాను. మీరు మీ ఓన్‌గా కూడా వీటిల్ని యూజ్ చేయొచ్చనమాట. ఓకే. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవాలని లేదు. మీరు మీ ఓన్ సెంటెన్సెస్‌లో కూడా వీటిల్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. Read the following sentences from the text. One of us inquired, "Sir, what are you doing?" He replied, "I am weaving a saree on the loom." Observe the verb in the sentence. It is in the present progressive tense. It denotes the ongoing actions. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ప్రెజెంట్ కంటిన్యూయస్ లేదా ప్రోగ్రెసివ్ టెన్స్. ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే వాట్ ఆర్ యూ డూయింగ్? దానికి ఆన్సర్ ఏమొచ్చింది? ఐ యామ్ వీవింగ్. అంటే ఒక యాక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగితే, నేను మగ్గం నేస్తూ ఉన్నాను. నేను ఒక శారీ నేస్తూ ఉన్నాను అనేసి మనకి ఆన్సర్ వచ్చింది. అంటే ఒక పని జరుగుతూ ఉంటే ప్రెజెంట్‌లో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ లేదా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేసి అంటాం. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. ఈజ్ కానీ లేదా యామ్ కానీ లేదా ఆర్ కానీ వస్తుంది. ప్లస్ వి4 అనేది వస్తుంది. వి4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే వి1 ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ అనమాట. ఓకేనా? సో, ఈ టెన్సెస్ అన్నిటి గురించి కూడా మన ఇంగ్రాలిడ్ ఛానల్‌లోనే మనకి టెన్సెస్‌కి సెపరేట్‌గా ప్లే లిస్ట్‌లో పెట్టినాను చూడండి. కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంది. దాంట్లో కూడా టెన్సెస్‌కి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ప్లే లిస్ట్‌లో కూడా టెన్సెస్‌కి సెపరేట్‌గా ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. దాన్ని ఒకసారి చూసారంటే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. ఓకే. సో, వెన్ మేరీ విజిట్స్ కావ్యాస్ హోమ్ టు ప్లే, కావ్య, హర్ బ్రదర్ నవీన్ అండ్ హర్ నైబర్ బిప్లీ ఆర్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్. సో, ఇంత సెంటెన్స్ వచ్చింది కదా! ఇక్కడ ఆర్ వర్కింగ్ అంటేనే ఏమర్థమైపోతుంది మనకి? ఒక యాక్షన్ జరుగుతూ ఉంది. అంటే సో, వన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో, ఒక వర్క్ అనేది ప్రెజెంట్‌లో జరుగుతూ ఉంటే మనం మాట్లాడేటప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతూ ఉండగా అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అలాగే నేను ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నాను. మీరు వింటూ ఉన్నారు. అంటే ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండగానే ప్రెజెంట్‌లో అక్కడ చాలా యాక్షన్స్ జరుగుతున్నాయి. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లేదా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్రెజెంట్‌లో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేసి అంటాము. ఓకే. ఇఫ్ వన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రెజెంట్, ఇట్ విల్ బి ప్రెజెంట్ కంటిన్యూయస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. వి షుడ్ రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఈ కన్వర్జేషన్ చూద్దాం చూడండి. మేరీ, హలో ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? దానికి కావ్య, ఐఎమ్ జిగ్గింగ్ ఎ పిట్. మేరీ. నవీన్, ఐఎమ్ క్లియరింగ్ ద క్లే ఫ్రమ్ ద పిట్. మేరీ, what are you plucking, Bibi? Bibi, I'm plucking weeds in the garden. Mary, why are you digging in the pit? Kavya, we are planning to grow a rose plant here. Mary, you are doing a very good job. Keep it up. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే అన్ని చోట్ల కూడా ఏముంది? ఇంగ్ ఫామ్ వచ్చింది చూసారా? ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆర్ ఇంగ్, అలాగే ఆర్ ఇంగ్. సో, మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా సో, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్, యామ్, ఆర్ అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వచ్చి దాని పక్కనే వి4 అంటే వి1 ప్లస్ ఐఎన్‌జీ ఫార్మ్ వస్తే ఇట్ విల్ బి ఏ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ స్ట్రక్చర్. ఓకే. సో, అంతే కాకుండా యూ మైట్ హావ్ నోటీస్డ్ ద యూజ్ ఆఫ్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఇన్ ద అబోవ్ కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్‌లో ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేది మనకి అర్థమైపోయింది. ఎలా యూజ్ చేయాలో. ఇంతే కాకుండా కొన్ని వర్డ్స్ వస్తాయన్నమాట. లుక్, హియర్, సీ, వాచ్, లిజన్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మామూలుగా అయితే వర్బ్స్. కానీ ఇక్కడ ఈ వర్బ్స్ పక్కనే మనకి ఏమిచ్చినారు చూడండి, ఎక్స్‌క్లమేషన్ ఇచ్చున్నారు కదా!
అంటే ఆశ్చర్యార్థకం ఇచ్చున్నారనమాట. ఎప్పుడైతే ఈ వర్డ్స్‌ని మనము ఒక ఆశ్చర్యంగా యూజ్ చేస్తామో, అప్పుడేమవుతుంది అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది వాటి పక్కనే వస్తుందనమాట. దట్ మీన్స్ ద ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ ఫాలోస్ దీస్ వర్డ్స్ వెన్ దీస్ ఆర్ ఎక్స్‌ప్రెస్డ్ లైక్ ఇంటర్జెక్షన్స్. అంటే వీటిని మనం ఇంటర్జెక్షన్స్‌గా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఎందుకని? వీటి పక్కన ఏమున్నాయి? యెస్. దో దే ఆర్ వర్బ్స్, దే ఆర్ యూజింగ్ హియర్ యాస్ ఇంటర్జెక్షన్స్. అంటే ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది చూసారా? ఇలా వచ్చినప్పుడు వీటిని మనం ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయాలి. చూడండి. లుక్ ఐ యామ్ డ్రాయింగ్. సీ హౌ ద పీకాక్ ఈస్ డాన్సింగ్. లిజన్ ఐ యామ్ టాకింగ్ టు యూ. సో చూసారా? సో లుక్ ఐ యామ్ డ్రాయింగ్. చూడు నేను డ్రా చేస్తున్నాను. సీ హౌ ద పీకాక్ ఈస్ డాన్సింగ్. సో చూడు అక్కడ పీకాక్ ఎంత బాగా డాన్స్ చేస్తుందో చూడు. లిజన్ విను ఐ యామ్ టాకింగ్ టు యూ. నేను నీతోనే మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ ఈ లుక్, సీ, లిజన్, వాచ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంటర్జెక్షన్స్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది మనం యూజ్ చేసాం కాబట్టి, అప్పుడు మనము వాటి పక్కన ఏం చేయాలి అంటే వి షుడ్ యూజ్ ద ప్రెజెంట్ కంటిన్యూయస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. వి షుడ్ రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. అదేంటంటే ఫ్రేమ్ యాస్ మెనీ సెంటెన్సెస్ యాస్ యూ క్యాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. సో ఈ టేబుల్ నుంచి మనం ఏం చేయాలంటే, మనకి ఎన్ని సెంటెన్సెస్ పాసిబుల్ అయితే అన్ని సెంటెన్సెస్ రాయాలి. ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్ నేనిస్తాను. మీకు వీలైతే ఒక నోట్‌బుక్ తీసుకొని కూడా మీరు ఇంకా ఎక్కువ సెంటెన్సెస్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇలాంటి టేబుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి సెంటెన్స్ మేకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఓకేనా? రైట్. చూడండి. ప్రెజెంట్ ఫస్ట్ వన్ నేనేం రాస్తున్నానంటే, ఐ యామ్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్. ఐ యామ్ రైటింగ్ ఇంగ్లీష్ హోంవర్క్. నెక్స్ట్ వి ఆర్ ఫోల్డింగ్ ఏ శారీ ఇన్ ద రూమ్. వి వి వచ్చినప్పుడు ఏం రావాలి? ఆర్ రావాలి. సో వి ఆర్ ఫోల్డింగ్ ఏ శారీ ఇన్ ద రూమ్. నెక్స్ట్ హీ ఈజ్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద పాట్. అలాగే నెక్స్ట్ దే ఆర్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ. అలాగే నెక్స్ట్ షీ ఈజ్ వీవింగ్ క్లాత్ ఆన్ హ్యాండ్లూమ్. ఇక్కడ నేను అన్ని పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నాను కదా! మీరు కావాలంటే నెగెటివ్ కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఐఎమ్ నాట్ వీవింగ్. ఐఎమ్ నాట్ వీవింగ్ శారీ ఇన్ ద రూమ్. అలాగే వి ఆర్ నాట్ మేకింగ్ స్వీట్స్. అలాగే యూ ఆర్ నాట్ ఫోల్డింగ్ క్లాత్ ఆన్ ద హ్యాండ్లూమ్. ఇట్లా డిఫరెంట్‌గా మనము చాలా సెంటెన్సెస్‌ని తీసుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. రైట్ మీనింగ్‌ఫుల్ సెంటెన్సెస్ యూజింగ్ ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ విత్ ద సెట్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? మీనింగ్‌ఫుల్ సెంటెన్సెస్‌ని మనము తయారు చేయాలి. మీనింగ్‌ఫుల్ సెంటెన్సెస్‌ని తయారు చేయాలనమాట. ఇక్కడ బటర్‌ఫ్లైస్ ఫ్లై గార్డెన్ అని ఉంది. సో ఏం రాయొచ్చు? సమ్ బటర్‌ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్ అనేసి రాసుకోవచ్చు కదా! యెస్. సమ్ బటర్‌ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద గార్డెన్. సో డాగ్స్ రన్ స్ట్రీట్ అని ఇచ్చారు. ఏం రాసుకోవచ్చు? సమ్ డాగ్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద స్ట్రీట్. అలాగే నెక్స్ట్ బేబీ క్రాల్ ఫ్లోర్ అనేసి ఇచ్చారు. ఏం రాసుకోవచ్చు? ఏ బేబీ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద ఫ్లోర్. నెక్స్ట్ బాయ్ డాన్స్ స్టేజ్ అని ఇచ్చారు. ఏం రాసుకోవచ్చు? ఏ బాయ్ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. గర్ల్ పెయింట్ పిక్చర్ అని ఇచ్చారు. ఏం రాసుకోవచ్చు? ఏ గర్ల్ ఈజ్ పెయింటింగ్ ద పిక్చర్ అనేసి రాసుకోవచ్చు. ఏ గర్ల్ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్ అనేసి రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి మరొక టాపిక్ ఉంది ఇక్కడ. అదేంటి అంటే రిపోర్టెడ్ స్పీచ్. అంటే మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కదా! వాటిల్ని ఇక్కడ ఇచ్చారు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. రామయ్య ఏ వీవర్ గ్రీటెడ్ విత్ ఏ స్మైల్ అండ్ రిప్లైడ్ వి ఆర్ స్ట్రీట్ సైజింగ్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. The part of the sentence that is kept within the inverted commas is the sentence actually spoken by the speaker. అంటే ఏవైతే ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నాయో చూడండి. ఈ ఫస్ట్ సెంటెన్స్‌లో వి ఆర్ స్ట్రీట్ సైజింగ్ అనేది ఉంది కదా! ఇన్వర్టెడ్ కామాస్‌లో. అలాగే సెకండ్ సెంటెన్స్‌లో ఐ యామ్ వీవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్ అనేసి ఉంది కదా! చూసారా? యెస్. ఏవైతే ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నాయో ఈ సెంటెన్సెస్‌లో అవి యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. అంటే స్పీకర్ యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసినటువంటి వర్డ్స్. సేమ్ వర్డ్స్‌ని మనం ఎలాంటి చేంజెస్ లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేసాం. ఓకేనా? సో, వీటిల్నే మనము ఇక్కడ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ అనేసి అంటున్నాం.
సో, అబోవ్ సెంటెన్సెస్ ఆర్ సెడ్ టు బి ఇన్ డైరెక్ట్ స్పీచ్. సో, మనం ఎలాంటి చేంజెస్ లేకుండా యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసాం కాబట్టి, వీటిల్ని ఈ సెంటెన్స్‌ని ఏమంటారు అంటే డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ అనేసి అంటారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామాస్ ఉండి, ఆ ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నటువంటి వర్డ్స్ యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ కాబట్టి, అలాంటి సెంటెన్సెస్‌ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. When the same sentences are told by someone other than the speaker, they are said to be in indirect speech. అంటే స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్‌ని మరొకరెవరైనా చెప్తూ ఉంటే, వాళ్ళు ఆ వర్డ్స్‌ని కొంచెం చేంజ్ చేసి చెప్తే, అలాంటి దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఈ ఇండైరెక్ట్ స్పీచ్‌ని ఏమంటారు అంటే రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. జనరల్‌గా మనకి ఎగ్జామ్స్‌లో డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇచ్చి, చేంజ్ దట్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. అంటే ఆ సెంటెన్స్‌ని మీరు ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేయండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్‌నే రిపోర్టెడ్ స్పీచ్ అనేసి కూడా అంటారనమాట. చూడండి ఇక్కడ మనం ఒకవేళ ఈ సేమ్ సెంటెన్స్‌ని ఇండైరెక్ట్ స్పీచ్‌లో మారిస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ సెంటెన్స్‌ని. రామయ్య ఏ వీవర్ గ్రీటెడ్ విత్ ఏ స్మైల్ అండ్ రిప్లైడ్ దట్ వి అనేది ఏమైపోతుంది ఇక్కడ దేగా మారిపోతుంది. రిప్లైడ్ దట్ దే వర్ స్ట్రీట్ సైజింగ్. ఓకేనా? హి రిప్లైడ్ దట్ హీ వాస్ వీవింగ్ ఏ శారీ ఆన్ ద లూమ్. చూసారా? ఈ కామా ప్లేస్‌లో ఏమి యూజ్ చేస్తున్నాము? దట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రొనౌన్‌ని సెంటెన్స్‌కి అనుగుణంగా మనం మార్చేస్తున్నాము. ఇక్కడ వి అనేది ఏంగా మారిపోయింది? దేగా మారిపోయింది. అదే ఇక్కడ ఐ అనేది ఏంగా మారిపోయింది? హీగా మారిపోయిందనమాట. అది బేస్డ్ ఆన్ సెంటెన్స్ అనేది ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ కామా ప్లేస్‌లో ఏమొచ్చింది? చెప్పండి. ఈ కామా ప్లేస్‌లో రిప్లైడ్ తర్వాత కామా ఉంది గదా! ఇక్కడ రిప్లైడ్ తర్వాత కామా ఉంది గదా! ఈ కామా ప్లేస్‌లో ఏం చేసాము? దట్ అనేటువంటి ఒక వర్డ్‌ని మనం యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? లెట్స్ అబ్జర్వ్ ద అండర్‌లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. దట్ ఈస్ యూజ్డ్ యాస్ కంజంక్షన్. సో, ఇక్కడ మనము దట్ అనే దాన్ని ఎలా యూజ్ చేసాము? చూడండి. ఇక్కడ దట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ దట్ యూజ్ చేస్తున్నాం. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము? కంజంక్షన్‌లా యూజ్ చేస్తున్నాం. ఇంకా ఆర్ ఇన్ ద సెంటెన్స్ హాస్ బికమ్ వర్. సో, ఇక్కడ ఆర్ అనేటువంటిది ఏమైపోయింది? వర్‌గా మారిపోయింది. అంటే మనకి డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నటువంటి ప్రెజెంట్ టెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్‌లో పాస్ట్ టెన్స్‌గా మారిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి యామ్ అని ఉందా? ఇది వాస్‌గా మారిపోయింది. యామ్ అంటే ప్రెజెంట్. దానికి పాస్ట్ వాస్ అయిపోతుంది. ఓకేనా? అలాగే సెకండ్ సెంటెన్స్‌లో హాస్ బికమ్ వాస్ వీవింగ్. ఓకే. సో, సెకండ్ సెంటెన్స్‌లో ఏదైతే యామ్ అనేసి ఉందో అదేంగా మారిపోయింది? వాస్‌గా మారిపోయింది. సో, అలాగే ప్రొనౌన్ వచ్చేసి ఎలా మారిపోయింది? వి అనేది కాస్త దేగా మారిపోయింది. ఐ అనేటువంటిది హీగా మారిపోయిందనమాట. ఓకేనా? సో, ఈ చేంజెస్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చూద్దాం. నౌ రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అండ్ కంప్లీట్ ద ప్యాసేజ్ దట్ ఫాలోస్ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకొక 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 2 సెంటెన్సెస్‌ని మనం ఏం చేయాలి అంటే వి హావ్ టు రీడ్, దెన్ వి హావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? చేద్దామా? రైట్. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇన్వర్టెడ్ కామాస్ లేకపోయినా కానీ ఇది డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నట్టే. ఎందుకని? ఇది ఒక కన్వర్జేషన్. కన్వర్జేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? డైరెక్ట్ స్పీచ్‌లోనే ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? ద వీవర్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అలాంగ్ విత్ 5 పర్సన్స్ ఐ హావ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్ టు వీవ్ ఏ శారీ అనేసి చెప్పారు కదా! ఇంకా నెక్స్ట్ ద స్టూడెంట్స్ వాళ్ళేమంటున్నారు? వి ఆర్ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ యూ అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ద వీవర్ టోల్డ్ ద స్టూడెంట్స్ ఏం చెప్పాలి? దట్ అనేది రావాలి. కంజంక్షన్. ఓకే. ద వీవర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ అలాంగ్ విత్ 5-6 పర్సన్స్ ఇక్కడ ఐ అనేటువంటి ప్రొనౌన్ ఏంగా మారుతుంది? ఈ ఐ అంటే ఎవరిక్కడ? వీవర్ కదా! కాబట్టి హీగా మారిపోతుంది. సో, అలాంగ్ విత్ 5-6 పర్సన్స్ హీ హ్యాడ్ టు వర్క్ ఈచ్ స్టేజ్ టు వీవ్ ఏ శారీ అండ్ ద స్టూడెంట్స్ రిప్లైడ్ హిమ్ ఏమొస్తుంది ఇక్కడ? దట్ ఓకే. దట్ వి ఆర్ వెరీ హ్యాపీ. వి అని వచ్చింది. వి అంటే ఎవరు? స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ దే అనేది వస్తుందనమాట. దట్ దే వర్ హ్యాపీ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఈ విధంగా మనము ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేసి రాసేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఒక పిక్చర్ అనేది ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ థింగ్స్ ఇన్ ద గివెన్ పిక్చర్ అని ఇచ్చారు. సో, ఈ పిక్చర్‌ని చూసి మనము ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేటువంటిది ఇవ్వాలి అనేసి చెప్పారనమాట. సూటబుల్ ఆప్షన్‌కి ప్రిపోజిషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా?
సో, చేద్దాం మనం. ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూద్దాం. ద ఫ్రిడ్జ్ ఈస్ బిట్వీన్ ఆర్ అండర్ ద డోర్ అండ్ ద కబోర్డ్ అని ఇచ్చారు. ఫ్రిడ్జ్ ఎక్కడుంది అసలు? ఇక్కడ ఉందన్నమాట ఫ్రిడ్జ్. సో, మీరు దాన్ని చూడకపోయినా కానీ డైరెక్ట్‌గా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకని? బిట్వీన్ అని ఇచ్చినప్పుడు 2 వస్తువుల మధ్యలో ఉంటుంది. అండర్ అని ఇచ్చినప్పుడు ఒక వస్తువే. ఇక్కడ బిట్వీన్ అని ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ద డోర్ అండ్ ద కబోర్డ్ అనేసి 2 వస్తువులు ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? బిట్వీన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ద ఫ్రిడ్జ్ ఈస్ బిట్వీన్ ద డోర్ అండ్ ద కబోర్డ్ అనేది కరెక్ట్. సో, ఏం రాంగ్ అయిపోతుంది ఇక్కడ? అండర్ అనేది రాంగ్ అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ద షెల్ఫ్ ఈస్ ఫిక్స్డ్ డాష్ ద హాల్. సో, షెల్ఫ్ అనేది సో, అండర్ ద హాల్ అనేసి ఇచ్చారా? ఇన్ ద హాలా? ఏదొస్తుంది చెప్పండి? హాల్ కింద ఏమన్నా ఫిక్స్ చేస్తారా? ఇన్ ద హాల్ అనేది కరెక్ట్ అనమాట. సో, కాబట్టి ద షెల్ఫ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద హాల్. ఈ అండర్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ ద క్లాక్ ఈస్ డాష్ ద వాల్. సో, ఇన్ ద వాలా? ఆన్ ద వాలా? ఆన్ ద వాల్. ఓకే. ఆన్ ద వాల్. ఇది కరెక్ట్. ఈ ఇన్ అనేటువంటిది రాంగ్. ఓకే. నెక్స్ట్ ద చైర్స్ ఆర్ అండర్ ఆర్ నెక్స్ట్ టు ద టేబుల్. చైర్స్ ఎక్కడున్నాయి చెప్పండి? ఇక్కడున్నాయన్నమాట. ఓకే. టేబుల్ ఉంది కదా! సో, ఆ టేబుల్‌కి కిందగా ఉన్నాయి. కాబట్టి ద చైర్స్ ఆర్ అండర్ ద టేబుల్. నాట్ నెక్స్ట్. నెక్స్ట్ అంటే దాని తర్వాత ఉన్నాయి అనేసి. ఓకే. ద పాట్ ఈస్ ఆన్ ద కుక్కర్ ఆర్ ఇన్ ద కుక్కర్. కుక్కర్ లోపల పాట్ ఉంటుందా? ఉండదు గదా! కాబట్టి ఆన్ అనేసి పెట్టుకుందాం. కుక్కర్ పైనుంది అనేసి పెట్టుకుందాం. ఇన్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా మనము ఈ సి అనేటువంటి దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. ముందుగా రైటింగ్ చూద్దాం. ఇక్కడ మీరు బాగా గమనిస్తే గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్విటేషన్ కార్డ్ అనేసి ఇచ్చారు. ఇది ఒక ఇన్విటేషన్ కార్డ్ అనమాట. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ సైన్స్ కాంగ్రెస్ సైన్స్ ఫెయిర్ అనేసి ఇచ్చారు. అది సాటర్డే జనవరి 4th ఫ్రమ్ 9 AM to 4 PM. ఆల్ ఆర్ వెల్కమ్. వెన్యూ అనేది కూడా ఇచ్చారు. సో, ఈ విధంగా మనకి ఇన్విటేషన్ కార్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనల్ని ప్రిపేర్ చేయమంటున్నారనమాట ఒక ఇన్విటేషన్ కార్డ్. సో, దేనికి అంటే హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేటువంటి దానికి మనము ఇప్పుడు ఇన్విటేషన్ అనేది ప్రెజెంట్ చేయాలి. ఇక్కడ మనకి డిస్‌ప్లేలో ఉంచేటువంటి ఐటెమ్స్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్, మ్యాట్స్, డిజైనింగ్ పాట్స్, క్లే డాల్స్, వాల్ హ్యాంగింగ్స్ ఎక్సెట్రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్‌లో ఉంటాయన్నమాట. ఇది 29/7/2021 ఉంటుంది. 10 AM నుంచి 5:30 PM వరకు ఉంటుంది. ఇట్స్ ఏ ఫ్రీ ఎంట్రీ. సో, డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. బై హోమేజ్ టు హెరిటేజ్ అసోసియేషన్ అనేసి వాళ్ళకి హెల్ప్ చేసే దానికోసం చేస్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది ఇది. సో, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌కి మనము ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్విటేషన్ కార్డ్‌ని రెడీ చేయాలి. ఓకేనా? సో, నేను మీకోసం ఒక ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాను. సో, మీరు దాన్ని చూడండి. ఆ విధంగా మీరు డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఓకేనా? చేద్దామా? రైట్. సో, ముందుగా ఈ విధంగా మనము ఒక బార్డర్ అనేది తీసుకోవాలి. సో, ఈ బార్డర్ లాగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము అసలు మనం దేన్ని ఎగ్జిబిషన్ పేరేంటి అనేది ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేసి పెట్టడం జరిగింది. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్‌లోనే ఉందన్నమాట ఇదంతా కూడా. సో, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో ఏమేమి డిస్‌ప్లే చేస్తారు అంటే హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్, మ్యాట్స్, డిజైనింగ్ పాట్స్, క్లే డాల్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా దాంట్లో డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది అసలు ఎప్పుడు జరుగుతుంది అంటే ఆన్ జులై 29న ఇది ఉంటుందనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇయర్ అనేది మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకిది 10 AM నుంచి 5:30 PM వరకు ఉంటుందనే టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెన్యూ వాళ్ళు ఇవ్వలేదు. బట్ మనం రాసుకుందాము. ఇంగ్రాలిట్ ఫంక్షన్ హాల్ అనేసి పెట్టాను నేను. నెల్లూరు అనేసి. మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఆల్ ఆర్ వెల్కమ్. అందరూ కూడా రావచ్చు అనేసి పెట్టాననమాట. ఇంకా మీరు ఫ్రీ ఎంట్రీ అది కూడా పెట్టుకోవచ్చు. సో, చూసారా ఎంత నీట్‌గా మనకి ఇన్విటేషన్ కార్డ్ అనేది రెడీ అయిపోయిందో. మీరు ఇదే విధంగా తయారు చేయాలని ఏం లేదు.
మీ ఇష్టం వచ్చినట్లుగా మీకు నచ్చినటువంటి మోడల్‌ని కూడా మీరు చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ వన్ ఇన్విటేషన్ కార్డ్. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ నీట్‌గా ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. దీనికోసం మనం డిఫరెంట్ ప్యాటర్న్స్‌ని, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రైటింగ్‌ని మనము చూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ ఇన్విటేషన్ మేకింగ్. ఈ విధంగా మనం ఇన్విటేషన్‌ని తయారు చేయొచ్చు. నెక్స్ట్ మనం టాకింగ్ టైమ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఒక రోల్ ప్లే ఇచ్చారనమాట. అంటే కన్వర్జేషన్. జయ, రియా మధ్య కన్వర్జేషన్. సో, జయ వచ్చేసి హలో! వాట్ ఆర్ యూ డూయింగ్? రియా వచ్చేసి ఐ యామ్ గెట్టింగ్ రెడీ ఫర్ పార్టీ. జయ ఓహ్! రియల్లీ? హౌ ఆర్ యూ గోయింగ్ దేర్? రియా వి ఆర్ గోయింగ్ దేర్ బై కార్. జయ ఐ సీ. ఆర్ యువర్ చిల్డ్రన్ కమింగ్? రియా yes they are coming. జయ I am also planning to bring my children. రియా ఓహ్! వెరీ నైస్. మీట్ యూ దేర్. బై. సో, ఈ విధంగా జయ, రియా ఇద్దరు కూడా పార్టీకి వెళ్తూ వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారా లేదా అనేది తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అలాగే ఒక చిన్న కన్వర్జేషన్ అనమాట. ఒక రోల్ ప్లే ఇది. ఈ విధంగా మీరు కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే మీకు కూడా బాగా ఇంగ్లీష్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు లాంగ్వేజ్ ఫంక్షన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక కన్వర్జేషన్ అనేది ఇచ్చారు. 2 ఫ్రెండ్స్ అనమాట. క్లాస్ రూమ్‌లో మాట్లాడుకుంటున్నారు. రహీం, శ్యామ్ అనేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ముందుగా రహీం గుడ్ మార్నింగ్ శ్యామ్. ఆర్ యూ సెర్చింగ్ ఫర్ సంథింగ్? దానికి శ్యామ్ ఏమంటున్నాడంటే యూ ఆర్ రైట్. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ మై ఇంగ్లీష్ నోట్‌బుక్. దానికి రహీం యూ గేవ్ ఇట్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్ యెస్టర్‌డే డిడ్ంట్ యూ? శ్యామ్ ఓహ్ మై గుడ్‌నెస్! యూ హావ్ ఆల్సో గివెన్ యువర్ నోట్స్ హావెంట్ యూ? Rahim. Yes, Bobby has given my notes to the teacher, hasn't he? Shyam. Okay, we shall collect them from our teacher, shan't we? ఇక్కడి నుంచి మీరు బాగా గమనించండి. డింట్ యూ, హ్యావెంట్ యూ, హ్యాజంట్ హీ, షాంట్ వి ఇవన్నీ కూడా ఏంటి అంటే వీటన్నిటిని మనం ఏమంటాము అంటే క్వెషన్ ట్యాగ్స్ అనేసి అంటాం. అంటే ఒక స్టేట్మెంట్ సెంటెన్స్‌కి కానీ లేదా ఒక ఇంపరేటివ్ సెంటెన్స్‌కి కానీ ఎండింగ్‌లో ఈ విధంగా మనము యూజ్ చేస్తాం. ఎందుకోసం వీటిని యూజ్ చేస్తాము అంటే టు గెట్ ద కన్ఫర్మేషన్. ఈ ట్యాగ్ క్వెషన్స్ అనేటువంటివి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే కన్ఫర్మేషన్ కోసం మనం వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్వెషన్ ట్యాగ్స్ పైన కూడా మన ఛానల్‌లో ఇంగ్రాలిట్ ఛానల్‌లో సో, వీడియో అనేది చేయడం జరిగింది. ఒక 2, 3 పార్ట్స్‌గా ఉంటుంది ఆ వీడియో అనేది. చూడండి. మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్వెషన్ ట్యాగ్స్ కానీ లేదా ఇంకా మీకు ఏదైతే గ్రామర్ టాపిక్స్ వస్తూ ఉంటాయో ఈ లెసన్స్‌లో వాటిని మీరు ఇంకా డీటెయిల్డ్‌గా నేర్చుకోవాలంటే మన ఛానల్‌లోనే ప్లే లిస్ట్‌లో కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌లోకెళ్ళేసి కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ చాలా చివరన ఫస్ట్‌లో కింద ఉంటుందనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకొని చూస్తే మీకు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? రైట్. ఇన్ ద అబోవ్ కన్వర్జేషన్ డిడ్ంట్ యూ, హావెంట్ యూ, హాజంట్ హీ, షాంట్ వి ఆర్ క్వెషన్ ట్యాగ్స్. సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే క్వెషన్ ట్యాగ్స్ అనమాట. క్వెషన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు గెట్ కన్ఫర్మేషన్. వీటిని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మోనికా ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇజంట్ షీ? సో, మోనిక చాలా మంచి అమ్మాయి కాదా? అనేసి దీని యొక్క మీనింగ్. సో, ఇక్కడ మోనిక ఈజ్ ఏ గుడ్ గర్ల్ అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కదా ఇది. నెగెటివ్ సెంటెన్స్ కాదు. ఎప్పుడైతే సెంటెన్స్ పాజిటివ్‌లో ఉంటుందో అప్పుడు క్వెషన్ ట్యాగ్ అనేది నెగెటివ్‌లో రావాలి. ఒకవేళ సెంటెన్స్ గనక నెగెటివ్‌లో ఉంటే క్వెషన్ ట్యాగ్ అనేది పాజిటివ్‌లో వస్తుంది. ఇంకా మోనిక అని ఉంది కదా! సో, మనము మళ్ళీ ఆ నౌన్‌ని యూజ్ చేయకూడదు ఎండింగ్‌లో. సో, నౌన్ బదులుగా దానికి ఈక్వలెంట్ ప్రొనౌన్‌ని మనం యూజ్ చేయాలి. ఇలాగ కొన్ని రూల్స్ అనమాట ఇవి మనకి క్వెషన్ ట్యాగ్స్‌లో. ఓకేనా? మీరు కంప్లీట్‌గా ఆ వీడియో చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా క్లియర్‌గా కూడా మీరు అర్థం చేసుకోగలరు. సో, ఇప్పుడు మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. సూటబుల్ క్వెషన్ ట్యాగ్స్. ఇక్కడ మనకి హెల్ప్ బాక్స్ కూడా ఇచ్చారు. యూ లైక్ చాక్లెట్స్. యూ లైక్ చాక్లెట్స్. ఇక్కడ యూ లైక్ అనేటువంటిది ఏంటి? నథింగ్ బట్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. దీన్ని మనం నెగెటివ్‌గా చేంజ్ చేస్తే ఏమవ్వచ్చు చెప్పండి? యూ డోంట్ లైక్ చాక్లెట్స్ అంటే ఏమొస్తుంది? డోంట్ అనేది రాయాలి ఇక్కడ మనం. డోంట్ యూ అనేది రాయాలి. ఏమొస్తుంది ఇక్కడ? డోంట్ యూ అనేది వస్తుంది. షీ ఈజ్ అమేజింగ్. షీ ఈజ్ అమేజింగ్. షీ ఈజ్ అమేజింగ్ అని వచ్చింది. సో, దీన్ని మనం ఒకవేళ నెగెటివ్‌లో చేంజ్ చేస్తే ఏమవుతుంది? షీ ఈజ్ నాట్ అమేజింగ్ అంటే ఇజంట్ షీ. ఇజంట్ షీ. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గాని మనము నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు దాని ఫుల్ ఫార్మ్ రాయకూడదు.
కాంట్రాక్టెడ్ ఫామ్‌ని రాయాలి. అంటే షార్ట్ ఫామ్‌ని మాత్రమే మనము రాయాలన్నమాట. ఓకేనా? సో, చూడండి ఇక్కడ డోంట్ యూ, ఇజంట్ షీ ఇవంతా ఏంటి షార్ట్ ఫార్మ్స్ అన్నమాట. సో, ఈ షార్ట్ ఫార్మ్స్‌ని మాత్రమే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి యూ కాంట్ సింగ్. ఆల్రెడీ ఇక్కడ నెగెటివ్ ఇచ్చారు కాబట్టి ఏమొస్తుంది? కెన్ యూ? యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆరెంట్ యూ? ఐ యామ్ ఏ గుడ్ బాయ్. దీనికి మాత్రం మనము కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో యామంటై అనేటువంటిది లేదనమాట. యామంట్ అనేది లేదు. దాని బదులుగా మనము ఆరెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇదొక ఎక్సెప్షన్ లాగా ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ ఏ గుడ్ బాయ్ అన్నప్పుడు ఏమొస్తుందక్కడ? ఆరెంట్ ఐ అనేది వస్తుంది. దే ఆర్ రీడింగ్ బుక్స్. ఆరెంట్ దే? మై ఫాదర్ డజంట్ కుక్ వెల్. డస్ హీ? హీ వాజంట్ లిజనింగ్. వాస్ హీ? సో, వీటన్నిటికి కూడా ఎండింగ్‌లో ఏమొస్తుంది? క్వెషన్ మార్క్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ సింపుల్‌గా చెప్తాను చూడండి. క్వెషన్ ట్యాగ్‌ని తయారు చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ సెంటెన్స్ ప్రెజెంట్‌లో ఉందా? పాస్ట్‌లో ఉందా? అనేటువంటి వెర్బ్ ఫార్మ్‌ని చూసుకోవాలి. దాంట్లో ఉండే వెర్బ్ ఫార్మ్‌కి మనం ఏం చేయాలి అంటే అది పాజిటివ్‌లో ఉంటే దాన్ని నెగెటివ్‌లో తీసుకొని షార్ట్ ఫార్మ్‌ని యూజ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ ఒకవేళ నౌన్ ఉంటే దానికి ఈక్వలెంట్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. లేదు ప్రొనౌన్ ఇచ్చుంటే దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేస్తాం. ఆ తర్వాత క్వెషన్ మార్క్ అనేది పెడతాం. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ వర్డ్స్‌ని నేనిప్పుడు రీడ్ చేస్తాను. మీరు గమనించండి. ఎందుకంటే వి హావ్ టు ఫైండ్ ద సైలెంట్ లెటర్స్ ఇన్ ఇట్. ఫస్ట్ నేను ఇక్కడ ఉండేటువంటి వాటిల్ని చదువుతాను. జనరల్‌గా దీన్ని ఎలా చదువుతారు చెప్పండి మీరు? ఆల్మండ్ అంటారు. కానీ దీన్ని ఆల్మండ్ అనకూడదు. ఎల్ సైలెంట్ అనమాట. ఎలా పలకాలి దీన్ని? ఆమండ్. ఆమండ్ అనేసి అనాలి. ఎల్ అనేది సైలెంట్ ఇక్కడ. కాబట్టి ఆమండ్. అలాగే ఇక్కడ కూడా పామ్, పామ్ నాట్ పాల్మ్, పామ్. యాక్, కామ్, సామన్. దీన్ని కూడా చాలామంది సాల్మన్ అంటుంటారు. బట్ దీన్ని ఎలా పలకాలి? సామన్. సామన్ అనాలన్నమాట. కాఫ్, హాఫ్, చాక్, టాక్, వాక్, ఫోక్. వీటన్నిటిని గమనిస్తే మనము ఇక్కడ సైలెంట్ లెటర్ ఏది? చెప్పండి? గెస్ చేయాలి. ఇక్కడ సైలెంట్ లెటర్ ఏంటి అంటే ఎల్. ఎల్ అనేటువంటిది ఈ మొత్తంలో కూడా సైలెంట్‌గా ఉంది. మరి ఇవి చూద్దామా ఒకసారి? దీన్ని చాలామంది వ్రెన్, వ్రెన్ అంటుంటారు. కాదు. డబ్ల్యూ అనేది సైలెంట్ అనమాట. ఎలా పలకాలి దీన్ని? రెన్, రెన్, రోట్, రెజిల్, రిగిల్, రింకిల్, సార్డ్. ఇక్కడ దీన్ని చాలామంది స్వార్డ్, స్వార్డ్ అంటుంటారు. స్వార్డ్ కాదు ఇది సార్డ్ అనాలి దీన్ని. డబ్ల్యూ సైలెంట్ అనమాట ఇక్కడ. సార్డ్. హోల్, రెక్, టు, ర్యాప్, రైటింగ్, రైటింగ్. చూసారా? వీటన్నిటిలో కూడా సైలెంట్ లెటర్ ఏంటి? డబ్ల్యూ అనేటువంటిది సైలెంట్ లెటర్ అనమాట. ఓకే. ఇక్కడ సైలెంట్ లెటర్ డబ్ల్యూ అవుతుంది. అర్థమైందా? సో, ఆమండ్ అనేసి పలకాలి దీన్ని. సామన్ అనేసి పలకాలి. ఇక్కడొచ్చేసి సార్డ్ అనేసి పలకాలి దీన్ని. మిగతావన్నీ మీరు ఈజీగానే ప్రొనౌన్స్ చేయగలరు. ఇక్కడ మనకి స్టడీ స్కిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. బార్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇదొచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని సోర్స్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్. సో, హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ గురించి. ఇక్కడ 1990 నుంచి 2003 వరకి 1, 2, 3, 4, 5, 6, 7 సో, 7 ఇయర్స్ గురించి 7 ఫైనాన్షియల్ ఇయర్స్ గురించి ఇవ్వడం జరిగింది. 2002, 2003లో హైయెస్ట్ ఉంది. 1990, 91లో తక్కువుంది. ఇంకా గ్రాడ్యువల్‌గా ఈ ఎక్స్‌పోర్ట్ వాల్యూ చూసామంటే పెరుగుతూనే ఉంది. ఎక్కడ గాని తగ్గలేదు. సో, హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ఎక్స్‌పోర్ట్ అనేది 1990 నుంచి పెరుగుతూనే ఉంది గానీ, ఎక్కడ గాని తగ్గలేదనమాట. ఓకే. సో, మనం క్లియర్‌గా దీని గురించి చూసేసాము. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూద్దాం. వాట్ ఈస్ ద బార్ డయాగ్రామ్ అబౌట్? సో, బార్ డయాగ్రామ్ దేని గురించి చెప్పండి? హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ కదా! కాబట్టి ఆన్సర్ ఏంటి? ద బార్ డయాగ్రామ్ ఈస్ అబౌట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్? సో, సోర్స్ ఏంటి అసలు దీనికి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ కదా! కాబట్టి సెకండ్ ఆన్సర్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఈస్ ద సోర్స్. నెక్స్ట్ హౌ మెనీ ఫైనాన్షియల్ ఇయర్స్ ఆర్ కవర్డ్? ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ కవర్ అయ్యాయి? ఆల్రెడీ చూసాం కదా మనం. 7 కవర్ అయ్యాయి. సో, 7 ఫైనాన్షియల్ ఇయర్స్ ఆర్ కవర్డ్. సో, ద ఎక్స్‌పోర్ట్ వాల్యూ వాస్ ద హైయెస్ట్ ఇన్ మనకిచ్చినటువంటి దాని ప్రకారం హైయెస్ట్ దేంట్లో ఉంది? 2000-2003
2003 అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద అబ్జర్వ్డ్ ట్రెండ్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఈస్. సో, మనం చూసింది ఆ ట్రెండ్ అనేది ఎలా ఉంది ఎక్స్‌పోర్ట్‌లో? ఆల్వేస్ ఇంక్రీజింగ్, ఆల్వేస్ డిక్రీజింగ్, నెయిదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. ఆల్వేస్ ఇంక్రీజింగ్ కదా! కాబట్టి ఏ అనేటువంటిది వస్తుంది ఆన్సర్‌గా మనకి. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఇది మీరు ఓన్‌గా చేయాలి. డిజైన్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ఏ క్లాత్ షోరూమ్ అనేసి చెప్పారు. క్లాత్ షోరూమ్‌కి ఒక అడ్వర్టైజ్‌మెంట్ మీరు డిజైన్ చేయాలి. దాంట్లో డీటెయిల్స్ అనేటువంటివి నేమ్ ఆఫ్ ద షాప్, అడ్రెస్ అండ్ కాంటాక్ట్ నంబర్, సేల్స్ ఆఫీస్, ఐటెమ్ సోల్డ్, ట్యాగ్ లైన్ అనేసి ఇచ్చారు. మనం ఇంతకుముందు ఇన్విటేషన్ చేసాం చూసారా? సో, అలాగే చేయొచ్చు. కాకపోతే దీన్ని ఒక అడ్వర్టైజ్‌మెంట్ లాగా మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఆల్ ఆర్ వెల్కమ్ అంటే డేటు, టైము ఇట్లాంటివి కాదు కానీ, ఇక్కడ మీరు క్లాత్ షోరూమ్‌కి జస్ట్ దాన్ని పబ్లిసిటీ ఇచ్చేలాగా ఆ విధంగానే మనం తయారు చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ తోటి. మీరు తయారు చేసుకోండి ప్రాజెక్ట్ వర్క్ అనేది. ఓకేనా? ఇక్కడ ఒక ఫన్ టైమ్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు మీకు. సో, ప్రిపేర్ ఏ డోర్ మ్యాట్ యూజింగ్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్లాత్, వూల్, ఫర్, కాయర్ ఎట్సెట్రా అవైలబుల్ ఇన్ యూర్ సరౌండింగ్స్. సో, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని మీరు డోర్ మ్యాట్‌ని తయారు చేయండి అనేసి ఇక్కడ ఒక చిన్న ఫన్ యాక్టివిటీ ఇచ్చారు. ఇది మీరు చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ గేమ్ అనేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ స్పెల్లింగ్స్ వన్ ఈస్ డన్ ఫర్ యూ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఒకటి మాత్రము ఇచ్చారు. అంటే ఇక్కడ క్లూ ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ మనం బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ క్రియేటివ్ వర్క్ స్కిల్ అనేసి ఇచ్చారు. అంటే ఆర్ట్ అనమాట. ఆర్ట్ అంటే క్రియేటివ్ వర్క్ ఆర్ స్కిల్. పోర్షన్ ఆర్ పీస్ ఏమవుతుంది? పోర్షన్ లేదా పీస్‌ని పార్ట్ అంటాం కదా! కాబట్టి పీఏఆర్‌టి పార్ట్. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ డ్రాయింగ్ ఎ బిగ్ పిక్చర్. ఒక బిగ్ పిక్చర్‌ని మనము డ్రా చేయాలంటే మనకేం కావాలి? చెప్పండి? చార్ట్ కావాలి. యెస్. CHART చార్ట్. ఏ కార్ట్ దట్ ఈస్ డ్రాన్ బై ఎన్ ఆక్స్. సో, ఆక్స్ ఆహ్, ఆక్స్‌ని పెట్టుకొని నడిపేటువంటి కార్ట్‌ని ఏమంటారు అంటే చెప్పండి? ఆక్స్ కార్ట్ అనేసి అంటారనమాట. ఏమంటారు? ఆక్స్ కార్ట్. నెక్స్ట్ స్టార్టింగ్ యాన్ ఇంజిన్ అగైన్. ఒక ఇంజిన్‌ని మళ్ళీ స్టార్ట్ చేయడాన్ని ఏమంటారు? రీస్టార్ట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ బీట్ త్రూ క్లెవర్‌నెస్. సో, మన యొక్క తెలివితేటలతో అవతల వాళ్ళని ఓడించడాన్ని ఏమంటారు అంటే ఔట్ స్మార్ట్ అనేసి అంటారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ డయాగ్రామ్. సో, ఒక డయాగ్రామ్‌ని ప్రాసెస్ చేయడాన్ని ఏమంటారు అంటే ఫ్లో చార్ట్ అనేసి అంటారు. ఇంకా డీరెస్ట్ టు హార్ట్ అంటే స్వీట్ హార్ట్ అనేసి అంటారనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఈ ఎక్సర్సైజ్ కూడా మనం కంప్లీట్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లిజనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని విని నెక్స్ట్ మనం ఆన్సర్స్ చేసేయాలి. గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీబడీ. వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు హిస్ సండే స్పెషల్ ప్రోగ్రామ్. This is Vamsi welcoming you all to the Dum Dum exhibition. The show will be open for 4 p.m. to 8 p.m. every day. The visitors are requested to get their tickets from the counter. It's on the right to the Halloween corner. Each ticket costs 50 and a family ticket is 200. There is a refreshment stall opposite to the ticket counter. We have some special attractions: a motorcyclist in the wheel, a giant wheel, performing parrots, shooting galleries, many handicrafts art, and handloom fabrics. The show will run only for 4 more days. Request all your friends and relatives to visit this exhibition without fail. సో, విన్నారు కదా చక్కగా. ఇప్పుడు ఆన్సర్ చేసేద్దామా? యెస్. నేమ్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ ఏంటది? డమ్ డమ్ ఎగ్జిబిషన్ కదా! డమ్ డమ్ ఎగ్జిబిషన్. నేమ్ ఆఫ్ ద అనౌన్సర్ తను ఏమని చెప్పుకున్నాడు చెప్పండి? వంశీ కదా! యెస్. వంశీ అనేసి చెప్పుకున్నాడు. ఇక్కడ ఓపెన్ వచ్చేసి 4 పీఎం టు 8 పీఎం అన్నారు. డ్యూరేషన్ ఆన్ ఈచ్ డే 4 పీఎం టు 8 పీఎం అంటే ఎన్ని అవర్స్ వస్తుంది? 4 అవర్స్ కదా! 5, 6, 7, 8 4 అవర్స్. ఏ 5 మెంబర్ ఫ్యామిలీ ఈస్ లైక్లీ టు బి అట్రాక్టెడ్ టు బై ఏ ఫ్యామిలీ టికెట్. ఎంత దాని కాస్ట్? 200 కదా! యెస్. 200 రూపీస్. స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటి? మోటార్ సైక్లిస్ట్ ఇన్ ద వెల్, జైంట్ వీల్ ఇంకా యెస్. పెర్ఫార్మింగ్ ప్యారట్స్. ఇక్కడ ద విజిటర్స్ కెనాట్ కమ్ ఆఫ్టర్. సో, ఎన్ని రోజుల తర్వాత రాలేరు వాళ్ళు? 3 డేస్ తర్వాత రాలేరనమాట. ఎందుకని? ఆల్రెడీ 4 డేస్ అన్నాడు. బట్ ఆ రోజు ఒక రోజు అయిపోతుంది కాబట్టి 3 డేస్ తర్వాత అది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఈ ఎక్సర్సైజ్ కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఒక మంచి పోయెమ్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ పోయెమ్ నేమ్ ఏంటి అంటే ఇండియన్ వీవర్స్. అంటే ఇండియాలో ఉన్నటువంటి
చేనేత పనివాళ్ళు. ఈ పోయెం రాసింది ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో, ఈ పోయెం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. లెట్ అస్ స్టార్ట్ ద పోయెం. కాకపోతే అంతకు ముందుగా పోయెంలోకి మనం వెళ్ళే ముందుగా సరోజినీ నాయుడు గారి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఓకేనా? సరోజినీ నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, వాస్ బోర్న్ ఆన్ 13th February 1879 ఇన్ హైదరాబాద్. సరోజినీ నాయుడు గారికి ఒక టైటిల్ ఉంది. అంటే ఒక బిరుదు ఉందన్నమాట. అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు నైటింగేల్ అనేసి ఆమెకి పేరుంది. ఎందుకు ఆ పేరొచ్చింది అంటే ఆమె చాలా చక్కగా పాడుతుందన్నమాట తన యొక్క పోయెమ్స్‌ని. అందుకనే ఆమెకి ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక టైటిల్‌ని ఇవ్వడం జరిగింది. ఆమె ఎప్పుడు పుట్టారు అంటే 13th February 1879న హైదరాబాద్‌లో జన్మించడం జరిగింది. షీ ఈజ్ యాన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్. ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఒక పొలిటీషియన్, ఏ రినౌన్డ్ ఒరేటర్ అంటే ఒక గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. అంటే బాగా స్పీచెస్ ఇస్తుందన్నమాట ఆమె. అండ్ అకంప్లిష్డ్ పొయెట్. అకంప్లిష్డ్ అంటే సక్సెస్‌ఫుల్. ఒక సక్సెస్‌ఫుల్ పొయెట్ కూడా ఆమె. షీ వాస్ ఎలక్టెడ్ యాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో, ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అన్నమాట ఆమె. ఓకే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి ఐఎన్‌సి అంటారు. దానికి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. సరోజినీ నాయుడు యాస్ ఎ పొయెట్ బిలాంగ్స్ టు ఎన్ ఎరా ఆఫ్ స్ట్రగుల్, స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఈమె ఏ ఏజ్‌కి సంబంధించింది అంటే ఎరా అంటే ఏ ఏజ్‌కి సంబంధించింది అంటే స్ట్రగుల్, ఎరా ఆఫ్ స్ట్రగుల్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, స్లేవరీ అండ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఆ సమయానికి చెందినటువంటి రైటర్ సరోజినీ నాయుడు. ద పోయెమ్ 'ఇండియన్ వీవర్స్' వన్ ఆఫ్ హర్ పోయెమ్స్ ఎక్స్‌ప్లెయిన్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో, ఆమె రాసినటువంటి పోయెమ్ 'ఇండియన్ వీవర్స్' అదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇది ఆమె ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ పోయెమ్‌లో అంటే మన లైఫ్‌లో ఉన్నటువంటి స్టేజెస్ గురించి ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్, ద పొయెట్ సరోజినీ నాయుడు గారు. సో, మనం నెక్స్ట్ పోయెమ్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒకసారి పోయెమ్‌ని మొత్తం చదువుతాను. ఒకసారి వినండి. వీవర్స్, వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే, వై డు యూ వీవ్ ఏ garment so gay? Blue as the wind of a hyacinth wild, we weave the robes of a newborn child. Weavers, weaving at fall of night, why do you weave a garment so bright? Like the plumes of a peacock, purple and green, we weave the mammoth veils of a queen. Weavers weaving solemn and still, what do you weave in the moonlight chill? White as a feather and white as a cloud, we weave a dead man's funeral shroud. ఇక్కడ మనకి 3 స్టాంజాస్ ఉన్నాయి. సో, ఈ 3 స్టాంజాస్‌లో ఒక్కొక్క స్టాంజాలో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ స్టాంజాలో బర్త్ గురించి ఇవ్వడం జరిగింది. న్యూ బోర్న్ చైల్డ్ అనే వర్డ్ చూస్తున్నాం గదా! అలాగే సెకండ్ స్టాంజాలో మరొక ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటి అంటే మ్యారేజ్ అనేటువంటిది. నెక్స్ట్ థర్డ్ అంటే లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఒక డెడ్ మ్యాన్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇందులో మనకి ఈ 3 స్టాంజెస్ అనేటువంటివి 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తున్నాయి. సో, ఫస్ట్ స్టాంజా వచ్చేసి బర్త్ గురించి చెప్తుంది. సెకండ్ స్టాంజా వచ్చేసి మ్యారేజ్ గురించి. థర్డ్ స్టాంజా వచ్చేసి డెత్ గురించి చెప్తున్నాయి. అంటే ఈ 3 స్టాంజాస్ కూడా మన యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి 3 స్టేజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి కదా! యెస్. ఇంకా మనం ఈ పోయెమ్‌ని డీటెయిల్‌గా చూద్దాం. వీవర్స్, వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే. సో, బ్రేక్ ఆఫ్ డే అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. బ్రేక్ ఆఫ్ డే అంటే ఎర్లీ మార్నింగ్. సో, వీవర్స్ అంటే ఎవరు? ఎవరైతే నేస్తారో, ఇంకా ఫ్యాబ్రిక్స్‌ని తయారు చేస్తారో వాళ్ళు వీవర్స్. సో, వీవర్స్‌ని ఉద్దేశించి ఆమె చెప్తుందనమాట. వీవర్స్, ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు బట్టలు నేస్తున్నారే, వై డు యూ వీవ్ ఏ గార్మెంట్ సో గే? సో, ఎందుకు మీరు ఇంత కలర్‌ఫుల్‌గా ఉండేటువంటి బట్టలు నేస్తూ ఉన్నారు? బ్లూ యాస్ ద వింగ్ ఆఫ్ ఏ హాల్కెన్ వైల్డ్. సో, ఎలా ఉందంటే అది బ్లూ కలర్‌లో ఉంది. హాల్కెన్ అంటే ఏంటంటే ట్రాపికల్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కింగ్ ఫిషర్ విత్ బ్రైట్‌లీ కలర్డ్ ప్లూమేజ్. అంటే
హాల్కెన్ అంటే ఏంటంటే ఒక ఆఫ్రికన్ ఇంకా ఏషియన్‌కి చెందినటువంటి ఒక కింగ్ ఫిషర్ ఒక బర్డ్ అనమాట. దాని యొక్క ప్లూమేజ్ అంటే దాని యొక్క ఈకలు ఫెదర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్‌లీ కలర్డ్‌గా ఉంటాయన్నమాట. సో, అలాగా మంచి కలర్‌ఫుల్‌గా ఉండేటువంటి ఒక హాల్కెన్ బర్డ్‌లాగా ఒక వైల్డ్ హాల్కెన్ బర్డ్‌లాగా ఉండేటువంటి కలర్‌తో కూడినటువంటి గవర్నమెంట్‌ని మీరు ఇంత ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారే అనేసి అడుగుతోంది. సో, దానికి వీవర్స్ ఏం చెప్తున్నారు? వి వీవ్ ద రోబ్స్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్. సో, వీవర్స్ చెప్తున్నారు ఈ లాస్ట్ లైన్ చూసారా? ఇక్కడి వరకి ఆహ్, ఆమె ఒక క్వెషన్ అడిగిందనమాట. వీవర్స్ వీవింగ్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే వై డు యూ వీవ్ ఎ గవర్నమెంట్ సోగి అనేసి ఆమె క్వెషన్ అడిగితే, నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ లైన్ అంటే థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఎవరు చెప్తున్నారు? సో, వీవర్స్ చెప్తున్నారు. బ్లూ యాస్ ద వింగ్ ఆఫ్ ఎ హాల్కెన్ వైల్డ్ వి వీవ్ ద రోబ్స్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్ అనేసి ఎవరు చెప్పినట్లు ఈ 2 వర్డ్ లైన్స్ కూడా? సో, వీవర్స్ ఆన్సర్ ఇచ్చారు. మేము అలాంటి కలర్‌లో ఉండేటువంటి మంచి ఆహ్, మంచి కింగ్ ఫిషర్ బర్డ్‌కి ఎలాంటైతే కలర్స్ ఉంటాయో అలాంటివి మేము ఎవరి కోసం తయారు చేస్తున్నాము అంటే, న్యూ బోర్న్ చైల్డ్ కోసం చేస్తున్నాము. రోబ్ అంటే నథింగ్ బట్ క్లాత్స్ అనమాట. రోబ్ అంటే నథింగ్ బట్ ఏ లాంగ్ లూజ్ ఔటర్ గార్మెంట్. దాన్నే మనం రోబ్ అనేసి అంటాం. సో, ఫస్ట్ స్టాంజాలో మనకర్థమైంది. ఫస్ట్ 2 లైన్స్ సరోజినీ నాయుడు గారు వీవర్స్‌ని ఉద్దేశించి చెప్తే, నెక్స్ట్ 2 లైన్స్ ఆమెకి ఆన్సర్ దొరికిందనమాట. నెక్స్ట్ చూద్దాం. వీవర్స్ వీవింగ్ ఎట్ ఫాల్ ఆఫ్ నైట్ వై డు యూ వీవ్ ఏ గార్మెంట్ సో బ్రైట్? సో, వీవర్స్ మీరు ఒక బ్రైట్‌గా ఉండేటువంటి గార్మెంట్‌ని ఎవరి కోసం తయారు చేస్తున్నారు? చూడండి గార్మెంట్ అంటే ఏంటంటే, ఏ సింగిల్ ఐటెమ్ ఆఫ్ క్లాతింగ్ అనమాట. అంటే క్లాతింగ్‌లో ఒక సింగిల్ ఐటెమ్‌గా ఉంటుందనమాట. సో, ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఇన్ ద ఈవెనింగ్. అంటే ఈవెనింగ్ కాబోతుండగా అంటే లేట్ ఇన్ ద ఈవెనింగ్. ఈవెనింగ్ అయిపోతూ ఉంది. అప్పుడు ఒక ఒక పెద్ద సింగిల్ ఐటెమ్‌గా ఉండేటువంటి క్లాత్‌ని వాళ్ళు నేస్తూ ఉన్నారనమాట. ఎవరి కోసం నేస్తూ ఉన్నారు అనేసి ఆమె అడిగింది. దానికి ఆన్సర్‌గా ఆమెకేమొచ్చింది అంటే, లైక్ ద ప్లూమ్స్ ఆఫ్ పీకాక్ పర్పుల్ అండ్ గ్రీన్ వి వీవ్ ద మ్యారేజ్ వేల్స్ ఆఫ్ ఎ క్వీన్. సో, ప్లూమ్స్ అంటే ఫెదర్స్ అనమాట. సో, పీకాక్ ఫెదర్స్ ఏ కలర్‌లో ఉంటాయి? పర్పుల్ అండ్ గ్రీన్‌లో ఉంటాయి. సో, ఆ కలర్‌లో ఉండేటువంటి ఈ మంచి గార్మెంట్‌ని మేము ఎవరి కోసం చేస్తున్నాము అంటే, టు ద వేల్స్ ఆఫ్ ఎ క్వీన్ మ్యారేజ్ కోసం. సో, క్వీన్ యొక్క మ్యారేజ్ కోసము మేమివి తయారు చేస్తూ ఉన్నాము అనేసి చెప్పారనమాట. వెయిల్ అంటే ఏంటంటే, ఏ పీస్ ఆఫ్ మెటీరియల్ ఓన్డ్ బై ఎ వుమెన్ టు ప్రొటెక్ట్ హర్ ఫేస్. అంటే ఇది ఒక వెయిల్ అనమాట. అంటే ఆమె అలా ముసుగు ధరించేలాగా, ఆమె యొక్క ఫేస్‌ని కాపాడుకునేలాగా ఉండేటువంటి ఒక సింగిల్ క్లాత్ దట్ ఈస్ నథింగ్ బట్ గార్మెంట్. అది చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. పీకాక్ ఫెదర్స్ కలర్‌లో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్‌లో ఉండేటువంటి దాన్ని మేము నేస్తూ ఉన్నాము మ్యారేజ్ కోసం అనేసి వాళ్ళు చెప్పారనమాట. సో, ఫస్ట్ 2 లైన్స్ సరోజినీ నాయుడు గారు అడుగుతుంటే, నెక్స్ట్ 2 లైన్స్ వీవర్స్ చెప్తున్నారనమాట. ఓకే. లాస్ట్ చూద్దాం. వీవర్స్ వీవింగ్ సోలమ్ అండ్ స్టిల్ వాట్ డు యూ వీవ్ ఇన్ ద మూన్‌లైట్ చిల్? సో, వీవర్స్ మీరు ఎందుకంత సీరియస్‌గా, సైలెంట్‌గా సోలమ్ అంటే సీరియస్‌గా, సైలెంట్‌గా, కామ్‌గా ఉన్నారు. సో, ఇంత మూన్‌లైట్ చిల్ ఇంత నైట్ అయిపోయుంటే ఇప్పుడు మీరు నేస్తున్నారే ఎవరి కోసం ఇది? అనేసి అడుగుతుందనమాట. సోలమ్ అంటే డీప్‌లీ సీరియస్. సో, అప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే చూద్దాం చూడండి. వైట్ యాస్ ఎ ఫెదర్ అండ్ వైట్ యాస్ ఎ క్లౌడ్ వి వీవ్ ఏ డెడ్ మ్యాన్స్ ఫ్యూనరల్ ష్రౌడ్. సో, ఒక ఫెదర్ లాగా వైట్‌గా ఉండేటువంటి బట్టని, ఒక క్లౌడ్ లాగా వైట్‌గా ఉండేటువంటి క్లాత్‌ని మేము నేస్తూ ఉన్నాము. ఎవరి కోసమంటే, ఒక చనిపోయినటువంటి మనిషి యొక్క డెడ్ బాడీ పైన కప్పేదానికి ఉపయోగించేటువంటి ఆహ్, క్లాత్ కోసం మేము ఇంత సీరియస్‌గా నేస్తూ ఉన్నాము అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఎవరికి చెప్పారు? సరోజినీ నాయుడుకి చెప్పారు. సో, ఈ విధంగా మనకి ఈ 3 స్టాంజాస్ కూడా ఏం చెప్తున్నాయంటే, ఫస్ట్ ఆమెకు 2 లైన్‌లలో క్వెషన్ అడుగుతుంది. నెక్స్ట్ 2 లైన్‌లో వాళ్ళు నేస్తున్న దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇది ఫస్ట్‌ది బ్రేక్ ఆఫ్ డే అంటే ఎర్లీ మార్నింగ్, ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఈవినింగ్, ఇంకా మూన్‌లైట్ చిల్ అంటే చాలా నైట్ అయిపోయిందనమాట అప్పుడు. ఓకేనా? ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే న్యూ బోర్న్ అంటే బర్త్ తోటి చెప్పబడింది. ఇంకా మ్యారేజ్‌నొచ్చేసి ఫాల్ ఆఫ్ నైట్. ఇంకా నైట్ బాగా అయిపోయి చిల్‌గా ఉండేటువంటి మూన్‌లైట్‌ని ఇక్కడ మనం
మ్యాన్స్ డెత్‌తో కంపేర్ చేయడం. అంటే ఆ టైమ్‌ని అట్లా ఇండికేట్ చేస్తూ ఆమె చక్కగా పొయమ్‌ని రాసింది. చాలా వండర్‌ఫుల్ పొయమ్ ఇది మనకి. సో, మన లైఫ్‌లో ఉండేటువంటి 3 స్టేజెస్‌ని చాలా చక్కగా సరోజినీ నాయుడు గారు ఇక్కడ మనకి వివరించడం అనేది జరిగింది. గ్లోసరీ చూద్దాం. వీవర్ అంటే ఏ పర్సన్ హూ వీవ్స్ ఫ్యాబ్రిక్. హాల్కేన్ అంటే ఏ ట్రాపికల్ ఏషియన్ ఆఫ్రికన్ కింగ్‌ఫిషర్ విత్ బ్రైట్‌లీ కలర్డ్ ప్లూమేజ్. బ్రేక్ ఆఫ్ ద డే అంటే ఎర్లీ మార్నింగ్. గార్మెంట్ అంటే ఏ సింగిల్ ఐటెమ్ ఆఫ్ క్లాతింగ్. రోబ్ అంటే ఏ లాంగ్ లూజ్ ఔటర్ గార్మెంట్. ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఇన్ ద ఈవినింగ్. వెయిల్ అంటే ఏ పీస్ ఆఫ్ మెటీరియల్ ఓన్డ్ బై ఎ వుమన్ టు ప్రొటెక్ట్ ఫేస్. ప్లూమ్ అంటే ఏ లాంగ్ సాఫ్ట్ ఫెదర్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ఫెదర్స్. సోలమ్ అంటే డీప్‌లీ సీరియస్. ఫ్యూనరల్ అంటే ఏ సెరమనీ టు ఆనర్ ఏ డిసీజ్డ్ పర్సన్. ష్రౌడ్ అంటే ఏ క్లాత్ ఫర్ ద డెడ్. ఓకేనా? సో, దీనికి కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చేద్దాం. సో, ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు. సో, మ్యాచ్ ద రైమింగ్ వర్డ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద బ్లాంక్స్ గివెన్ అని ఇచ్చారు. ఓకేనా? సో, రైమింగ్ వర్డ్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. డే, గే, వైల్డ్, చైల్డ్, నైట్, బ్రైట్, గ్రీన్, క్వీన్, స్టిల్, చిల్, క్లౌడ్, ష్రౌడ్. అంటే వాటి యొక్క ఎండింగ్ ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్‌గా ఉండేటువంటి వాటిల్ని మనం ఏమంటున్నాము రైమింగ్ అంటాం. జనరల్‌గా ఈ రైమింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సెంటెన్స్ యొక్క ఎండింగ్‌లో ఉంటుందనమాట. సో, చాలా చక్కగా ఆమె రైమింగ్ తోటే వచ్చింది. ఈ రైమింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక పొయమ్‌ని మనం ఒక సాంగ్ లాగా పాడుకునేదానికి, ఒక మంచి ట్యూన్ ఇచ్చేదానికి మనకి ఈ రైమ్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట. సో, ఇప్పుడు చేసేద్దామా ఈ మ్యాచింగ్ అనేది? డే. డే అంటే గే అనేది వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు మ్యాచ్ చేసేద్దాం. యెస్. నెక్స్ట్ వైల్డ్. వైల్డ్‌కి ఏమొస్తుంది? చైల్డ్. ఇప్పుడు దీన్ని మనం మ్యాచ్ చేసేద్దాం. వైల్డ్ నుంచి చైల్డ్‌కి. నెక్స్ట్ నైట్. నైట్ నుంచి ఎక్కడికి రావాలి? బ్రైట్‌కి రావాలి. ఓకే. నైట్, బ్రైట్. నెక్స్ట్ గ్రీన్. గ్రీన్‌కి ఏమొస్తుంది? క్వీన్ అనేది వస్తుంది. గ్రీన్, క్వీన్. నెక్స్ట్ స్టిల్ అని ఉంది కదా! స్టిల్‌కి ఏమొస్తుంది? చిల్ అనేది వస్తుంది. స్టిల్, చిల్. నెక్స్ట్ క్లౌడ్ ఉంది కదా! క్లౌడ్‌కి ఏమొస్తుంది చెప్పండి? ష్రౌడ్. సో, క్లౌడ్, ష్రౌడ్ అనేసి వస్తుందనమాట. సో, ఈ విధంగా మనం ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మనం సెకండ్ రోమన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేసి అడిగారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే వాట్ డు ద వీవర్స్ వీవ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ వీవర్స్ ఏం వీవ్ చేస్తారు చెప్పండి? ఏ బ్రైట్ బ్లూ క్లాత్ కదా! రైట్. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఏ అనేది వస్తుంది. ద డాష్ ఈస్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్డ్. సో, ఏది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది? క్వీన్స్ మ్యారేజ్ వెయిల్ అనేది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అంటే సి అనమాట. వాట్ డు వీవర్స్ వీవ్ ఇన్ ద చిల్లీ మూన్‌లైట్. చిల్లీ మూన్‌లైట్‌లో ఏం వాళ్ళు నేస్తారు? ఏ గార్మెంట్ మెంట్ టు కవర్ ద డెడ్ మ్యాన్. సో, ఇక్కడ బి అనేది వస్తుందనమాట. బి. నెక్స్ట్ చూద్దాం. ద వీవర్స్ వీవ్ డాష్ ఎట్ ద ఫాల్ ఆఫ్ నైట్. సో, ఏం నేస్తారు వాళ్ళు? ఫాల్ ఆఫ్ నైట్ అంటే లేట్ ఈవినింగ్ అనమాట. ఫాల్ ఆఫ్ నైట్. ఏంటిది? హ్మ్. ఏ గార్మెంట్ సో బ్రైట్. ఒక గార్మెంట్‌ని నేస్తారు. ఎవరి కోసం? క్వీన్స్ యొక్క మ్యారేజ్ కోసం నేస్తారు. కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. ద బ్రైట్ గార్మెంట్ ఈస్ కంపేర్డ్ టు. ద బ్రైట్ గార్మెంట్ అనేటువంటిది దేనితో కంపేర్ చేశారు? ఫెదర్స్ ఆఫ్ పీకాక్. పీకాక్‌తో కదా! రైట్. కాబట్టి సి అనమాట. నెక్స్ట్ హూ డస్ ద పోయిటెస్ అడ్రెస్ ఇన్ ద పొయమ్. సో, పొయెట్ ఎవరిని ఇక్కడ అడ్రెస్ చేస్తూ ఉంది? చిల్డ్రన్నా? క్వీన్నా? ఆల్ ద అబోవా? వీవర్సా? ఎవరిని అడ్రెస్ చేస్తుంది? ఎవరిని ఆమె పిలుస్తుంది ఊరుకూరికే? వీవర్స్‌ని. కాబట్టి సి అనేది వస్తుందనమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయమని చెప్పారు. దాన్ని కూడా చేద్దాం. వై ఆర్ ద వీవర్స్ సోలమ్ అండ్ స్టిల్. ఎందుకు వాళ్ళు చాలా సీరియస్‌గా ఉన్నారు చెప్పండి? బికాస్ దే ఆర్ వీవింగ్ ఏ డెడ్ మ్యాన్స్ ష్రౌడ్. వాళ్ళు ఒక చనిపోయిన వ్యక్తి పైన కప్పేదానికి వాళ్ళు బట్టలు నేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళు చాలా సీరియస్‌గా, కామ్‌గా ఉన్నారనమాట. వాట్ ఆర్ ద 3 ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ డిపిక్టెడ్ ఇన్ ద పోయమ్. 3 ఈవెంట్స్ ఏంటి? బర్త్, మ్యారేజ్ అండ్ డెత్. ఇవే కదా 3 ఈవెంట్స్ మనకు పొయమ్‌లో పోయెటెస్ డిపిక్ట్ చేసింది. పిక్ ఔట్ ద 3 టైప్స్ ఆఫ్ క్లాత్ ఇన్ ద పోయమ్. సో, ఏంటి ఆ 3 టైప్స్? రోబ్స్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ చైల్డ్, మ్యారేజ్ వేల్స్ ఫర్ ఏ క్వీన్ అండ్ డెడ్ మ్యాన్స్ ఫ్యూనరల్ ష్రౌడ్. ఓకేనా? సో, అంటే ఇక్కడ రోబ్స్, ఇక్కడ మ్యారేజ్ వేల్స్ అంటే గార్మెంట్, ఇక్కడొచ్చేసి ష్రౌడ్. ఓకే. రోబ్, గార్మెంట్, ష్రౌడ్ అని కూడా సింపుల్‌గా రాసుకోవచ్చు మీరు. రోబ్, గార్మెంట్, ష్రౌడ్ అని కూడా రాసుకోవచ్చు. వై ఈస్ ద వైట్ కలర్డ్ క్లాత్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూనరల్. ఎందుకని ఫ్యూనరల్‌కి వైట్ కలర్ యూజ్ చేస్తారు? బికాస్ ఇట్ ఈస్
యాజ్ వైట్ యాజ్ ద ఫెదర్ అండ్ ఏ క్లౌడ్. అది ఒక ఫెదర్ లాగా, ఒక క్లౌడ్ లాగా తెల్లగా అలా ఉంటుంది కాబట్టి, అక్కడ మనం వైట్ క్లాత్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వాట్ కలర్స్ డూ ద వీవర్స్ వీవ్ ఫర్ ద క్వీన్స్ వేల్? ఏ కలర్స్‌ని వీవర్స్ వీవ్ చేస్తున్నారు క్వీన్స్ వేల్ కోసము చెప్పండి? ద వీవర్స్ యూజ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్ టు వీవ్ ద క్వీన్స్ వేల్. సో, క్వీన్స్ యొక్క వేల్ కోసం వాళ్ళు పర్పుల్ అండ్ గ్రీన్ కలర్స్‌ని ఏవైతే ఫెదర్స్ ఆఫ్ పీకాక్ లాగా ఉంటాయో అలాంటి కలర్స్‌ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, దీనితోటి మనకి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. పోయెమ్ గురించి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, దీనితోటే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. ఈ చెక్ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫినిష్ చేసుకోవాలి. మీరు మెయిన్ రీడింగ్‌ని అంటే ఫస్ట్ మనం లెసన్ స్టార్ట్ చేసాం కదా! సో, దాన్ని మీరు కంప్లీట్‌గా అర్థం చేసుకున్నారా లేదా? గ్లోసరీని అర్థం చేసుకున్నారా లేదా? వొకాబులరీని, గ్రామర్‌ని, రైటింగ్‌ని ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేశారా లేదా? సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయెమ్ అర్థం చేసుకున్నారా? ఇంకా పోయెమ్‌ని మీరు ఎంజాయ్ చేశారా లేదా? ఇవన్నీ కూడా మీరు మీ ఓన్‌గానా, ఫ్రెండ్స్ హెల్పా, విత్ టీచర్స్ హెల్ప్ అనేది ఇదంతా కూడా మీరు ఫినిష్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, ఇక్కడితోటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ ఇన్ ద సెకండ్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, ప్రతి పాయింట్ కూడా మనం చాలా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, తెలియని వర్డ్స్‌కి మీనింగ్స్ చూసాము. ప్రతి ఎక్సర్‌సైజ్ మనం చేసాము. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో, చాలా నీట్‌గా, వండర్‌ఫుల్‌గా మనము ఫస్ట్ యూనిట్‌ని కంప్లీట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.